దేవుని ప్రేమించి ఆయన సన్నిధిలో ఉండాలని ఆశపడుతూ ఆయన సన్నిధిలో మేలు జరుగుతుందని ఆశపడి చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మనం ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాము. మనకున్న కొద్ది సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. దేవుడు తను మనల్ని ప్రేమించి భూమి మీద ఆయన వాక్యాన్ని మనకిచ్చారు. వాక్యము చదవటం, వినటం, గైకొనటం అనేది ఆనందాన్ని ఇస్తుంది. అన్నిట్లో ఆనందం ఉంటుంది, కానీ అది స్వల్పకాలం. కానీ శాశ్వత కాలం ఆనందం మనం పొందాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని చదివి గైకొంటూ ఉండాలి. అలాంటి వారికి ఎప్పుడూ ఆనందం ఉంటుంది, ఏ సమయంలోనైనా ఆనందం ఉంటుంది. కాబట్టి అట్టి వాక్యాలను మనం చదువుతునేటప్పుడు మన హృదయాన్ని, మన మనస్సుని దేవుడి దగ్గర పరవాలి. ఆయన వ్రాస్తారు. ఆయన వ్రాసేటట్లుగా మనం ఆ హృదయాన్ని ఉంచాలి. మనం దేవుడి సన్నిధికి సిద్ధపడి రావాలి. ఆయనకు అన్నీ తెలుసు. మన హృదయ అంతరంగాలు ఎరిగినవారు, ఆయన మన హృదయమును చూస్తున్నవారు, ఆయన పరిశీలిస్తున్నవారు. కాబట్టి ఎవరెవరము ఎలా వచ్చామో అంతా ఆయనకు తెలుసు. కాబట్టి దేవునికి ఇష్టమైన రీతిలో మన హృదయాన్ని సిద్ధం చేసుకొని మనం కూర్చొని విందాము. ఈ సమయంలో కీర్తనల పుస్తకంలోని 13వ కీర్తనలో 5 వచనాలు ఉన్నాయి. 13వ కీర్తనలో 5 వచనాలు ఉన్నాయి. ఈ 5 వచనాల్లో ఉన్న విషయాన్ని ఈరోజు కొద్ది నిమిషాల పాటు ధ్యానిద్దాం, ఆలోచించేద్దాం. 13వ కీర్తనలో 5 వచనాలు ఉన్నాయండి. ఈ 5 వచనాల్లో 5 వచనాల్లో 4వ వచనం చివరిలో ఏమనుంది? నా కన్నులకు వెలుగిమ్ము. అది పాఠం పేరు. నా కన్నులకు వెలుగిమ్ము. నా కన్నులకు వెలుగిమ్ము. ఇది పాఠం. ఇక్కడ నా అనే మాట ఎవరికి సంబంధించింది అంటే భక్తుడికి సంబంధించింది, విశ్వాసకు సంబంధించింది. కన్నులు అంటే ఈ కన్నులు ఉన్నాయి. బైబిల్లో మరొక రకమైన కన్నులు కూడా ఉన్నాయి. ఏ కన్నులు అవి? మనోనేత్రాలు అన్నాడు బైబిల్లో. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉంది. ఆ నేత్రాలు మనోనేత్రాలు. అసలు మనం కన్నులకు వెలిగిమ్మంటే యేసుప్రభు వారు ఒకసారి యెరూషలేము వెళ్తున్న త్రోవలో ఒక గుడ్డివాడు ఆ శబ్దాన్ని విని, ఆ చప్పుళ్ళు విని, ఇటువైపు ఎవరో వెళ్తున్నట్టున్నారు, ఒకవేళ నజరేయుడైన యేసు వెళ్తున్నారేమో, ఆ కేకలు, ఆ పెద్ద పెద్ద శబ్దాలు వినబడుతుంటే అతను గ్రహించేశాడు, ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది వెళ్తున్నారు. ఆ గుడ్డివాడు దృష్టి లేనివాడు గట్టిగా ఇలాగ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, దావీదు కుమారుడా, నాకు దృష్టి కలుగు చేయ్యా అని గట్టిగా అరుస్తున్నాడు. అది ఈ భౌతిక నేత్రాలు. అప్పుడు యేసు ప్రభు వారు అతన్ని వెళ్ళిపోతున్నారు. శిష్యులు అన్నారు, వెనకాల వస్తున్నాడయ్యా అతను అరుస్తూ అంటే తెలుసు ఆయనకి. అప్పుడు ఆగి అతనికి స్వస్థపరిచాడు, గురుడుతనాన్ని తీసేశాడు. ఇప్పుడు ఈ పాఠం కూడా నా కన్నులకు వెలిగిమ్మంటే ఆ రోజు ఆ త్రోవలో గట్టిగా అరిచే వ్యక్తి ఎలా అయితే ఉన్నాడో ఈరోజు అందరి యొక్క మనోనేత్రాలకి వెలుగివ్వాలి. ఎవరివ్వాలి? మళ్ళాను ఆ దేవుడే, ఆ ప్రభువే ఇవ్వాలి, అంతే. కాబట్టి నా కన్నులకు వెలుగిమ్మని 13వ కీర్తనలో ఎవరు అంటున్నారు? దావీదు అన్నాడు. ఏమి అతని కన్నులు లేవా? దావీదు కన్నులు లేవండి.
ఆ యెరూషలేము త్రోవలో అతనికి కన్నులు లేవు, బాగానే ఉంది. ఇక్కడ దావీదు కన్నులునే మళ్ళీ వెలిగిమ్మంటున్నాడు ఏంటి? సూర్యుడు లేడా? వాళ్ళ ఇంట్లో దీపాలు లేవా? దీపాలు ఉన్నాయి కదా, మళ్ళీ వెలిగిమ్మంటున్నాడు ఏంటి? ఆయన ఏమైనా ఆపరేషన్ చేయించుకోవాలా? అవును. అమ్మగారికి నెల రోజులు అయింది ఆపరేషన్ అయ్యి, రేపు నాన్నగారికి ఆపరేషన్ అవుతుంది రేపు. ఈ ఆపరేషన్ రోజు జరగాలి మనకి. ఏ ఆపరేషన్ అంటే ఈ కళ్ళు కాదు, ఈ లోపల ఉన్న కళ్ళుకి. ఎందుకంటే రోజు మనం ఫైటింగ్ చేస్తూనే ఉంటాం, ఈ లోకంతో ఫైటింగ్ చేస్తూనే ఉంటాం, ఈ పరిస్థితులతో ఫైటింగ్ చేస్తూనే ఉంటాం. ఈ జీవితం అనేది చాలా పెద్ద టాస్క్ ఇది. అందుచేత ఆ వెలుగు అనేది దేవుడి దగ్గర మాత్రమే ఉంది. ఏమండి, యోహాన్ రాసిన సువార్తలో మొదటి అధ్యాయంలో 14వ వచనం అన్నాడు, నిజమైన వెలుగు 9వ వచనం, నిజమైన వెలుగు లోకానికి వచ్చింది. ఎవరా నిజమైన వెలుగండి? అంతే. యేసు ప్రభువారు ఎవరి హృదయంలోకి అయితే ప్రవేశిస్తారో వాళ్ళు ఈ జీవితంలో సక్సెస్ అవుతారు. లేకపోతే ఓడిపోవడమే. అందరితో ఓడిపోతాం. అందరితో అంటే ఇంట్లోని పిల్లలతో ఓడిపోతాం, భర్త దగ్గర ఓడిపోతాం, భార్య దగ్గర ఓడిపోతాం, బయట పని చేసే చోట ఓడిపోతాం. అన్ని చోట్ల ఓటమి ఓటమి ఓటమి. కానీ సక్సెస్ రావాలంటే కన్నులకు వెలుగు ఉండాలి. ఆ కన్నులకు వెలుగిమ్మని ఎవరు అడుగుతున్నారు? దావీదు అడుగుతున్నాడు, నా కన్నులకు వెలుగిమ్ము. అదండి. అప్పుడు దావీదుకి ఏమొచ్చిందని, ఏం జరిగిందని అంటే, దావీదు కష్టాల్లో ఉన్నాడు. 5 ప్రశ్నలు అడిగాడండి దావీదు. 1, 2 వచనాల్లోని దావీదు దేవుణ్ణి ప్రశ్నించుట. ఇక్కడ రాస్తున్నాను. అంటే 1, 2 వచనాల్లోని దావీదు దేవునిని ప్రశ్నించుట. దావీదు దేవుణ్ణి ప్రశ్నించుట, అది మొదటిది చూస్తున్నాం. అప్పుడు ఒకరు చదవండి. నెంబర్ 1, దేవా, యెహోవా అంటే దేవుడు. ఒకటో ప్రశ్న ఏంటంటే, ఎన్నాళ్ళ వరకు, సరిగ్గా చదవండి, నన్ను మరచిపోవుదవు. మొదటి ప్రశ్న అది. ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోవుదవు? ప్రశ్న నెంబర్ 1. రెండో ప్రశ్న, నిత్యము మరిచిదవా? తర్వాత రెండో ప్రశ్న ఏంటంటే, నాకు ఎంతకాలము విముఖుడవై యుందువు. అంటే ముఖం తిప్పుకొని ఉంటావు, నా వైపు ఎప్పుడు తిరుగుతావు? తిరగవా? మూడో ప్రశ్న, ఎంతవరకు నా మనస్సులో చింతపడాలి? ఎప్పుడు నిన్ను నమ్ముకుంటే విచారమేనా? సంతోషమే ఉండదా? ఎప్పుడు చర్చికి సంతోషంగా రామా? విచారంగానే రావాలి. పని లేదని, అది లేదని, ఇది లేదని అని రావడమేనా? ఎప్పుడైనా సంతోషం ఉందా? విచారమేనా ఎప్పుడూను? నాలుగో ప్రశ్న, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు, పగలు ఎన్ని గంటలు ఉంటుంది? ఎన్ని గంటలండి పగలు? 12 గంటలు పగలంతయు. ఏం కలిగి ఉన్నాను? దుఃఖాక్రాంతుడనై ఉండేదను. నువ్వు పట్టించుకోవా? తర్వాత 5వ ప్రశ్న, ఎంతవరకు, ఎంత టైము? నాకు శత్రువులు ఉన్నారు, నా శత్రువులు నాపై
ఎంతకాలం హెచ్చించుకుంటారు? హెచ్చించుకుందురు. ఇవి ఎవరికి వచ్చిన ప్రశ్నలు, ఎవరు వేస్తున్న ప్రశ్నలు, ఎవరిని వేస్తున్న ప్రశ్నలు, ఇవన్నీ అందులో ఉన్నవే రాశాం. ఒకటి, దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళి, మర్చిపోతావా, నీ ముఖం తిప్పేసుకుంటావా, నాలో ఎప్పుడు చింతేనా, నాలో ఎప్పుడు దుఃఖమేనా, నా మీద నా చుట్టూ ఉన్నారు ఎప్పుడు హెచ్చించుకోవడమేనా? ఇవన్నీ కూడా ఎవరిని అడుగుతున్నారంటే పరలోకమందున్న దేవుణ్ణి అడుగుతున్నారు. ఒక్కోసారి మనం కూడా మనసులోని మా భర్త ఎవరైనా గట్టిగా ఏదో అన్నారనుకోండి, ఏం బ్రతుకు దేవుడు అన్నది అని అనుకుంటాం. ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి మన చుట్టూ వాళ్ళు, నన్ను ఎప్పుడు అవమానపరచడమేనా, ఇదేనా నా జీవితం అని అనుకుంటాం. ఏదైనా ఉద్యోగం రాలేదనుకోండి, ఇదేనా జీవితం, ఉద్యోగం రాకపోవడమేనా జీవితం అని అనుకుంటాం. ఎన్నో రకాలుగా రోజువారీ జీవితంలో ఎన్నో ప్రశ్నలు మనకి కనబడుతూనే ఉంటాయి, మనం వేసుకునే ఉంటాం. ఒకవేళ మనలో మనం మాట్లాడుకుంటాం, దేవుడితో కూడా మాట్లాడుకుంటాం. పోనీ ఆఫీసరే వచ్చి గట్టి తిట్టాడు అనుకోండి, ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాను, ఎందుకు ప్రభు మాకు ఈ తిట్లు అని దేవుణ్ణి ఇలా ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం. అలాంటి సిచ్యువేషన్ ఒకటి మనం ఇక్కడ చూస్తున్నాం. సేమ్ అదే విధంగా మనం ఎప్పుడు ఏ రోజు కూడా దేవుణ్ణి ప్రశ్నించకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? అమ్మా విన్నారా? నాకు ఇలాంటి భర్తను ఎందుకు ఇచ్చావు, నాకు ఇలాంటి భార్యను ఎందుకు ఇచ్చావు, నాకు ఇలాంటి పిల్లల్ని ఎందుకు ఇచ్చావు, నాకు ఇలాంటి ఉద్యోగం ఎందుకు ఇచ్చావు, నాకు ఇలాంటి వ్యాపారం ఎందుకు ఇచ్చావు, నాకు ఎందుకు ఇక్కడ తీసుకెళ్ళావు, నన్ను ఎందుకు అక్కడ తీసుకెళ్ళావు అని దేవుణ్ణి అడగమా? మనం చాలాసార్లు అడుగుతాం. అదే సందర్భం ఇక్కడ కీర్తనల పుస్తకంలో 13వ కీర్తనలో మనం చూస్తాము. 13వ కీర్తనలో దావీదు మహారాజు ప్రశ్నలు అడుగుతున్నాడు దేవుణ్ణి. అడిగే ప్రశ్నలు 5. ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు, ఎంతకాలం విముఖుడివై ఉంటావు, తర్వాత ఎంతవరకు నా మనసులో చింతపడాలి, ఎంతవరకు నేను దుఃఖంతో ఉండాలి, ఎంతవరకు నా చుట్టూ ఉన్నవారు నా మీద హెచ్చించుకుంటారు, ఈ ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు ప్రియమైన వాళ్ళారా, అర్థం ఏమిటంటే దావీదు యొక్క అభిప్రాయం ఏమిటంటే అంతా చిత్తానుసారుడు, భక్తుడు. అర్థం ఏంటంటే దేవుడు దావీదును మర్చిపోయాడని అతని అభిప్రాయం. దేవుడు మీనింగ్, అర్థము, దేవుడు దావీదును మర్చిపోయాడు అనేది అభిప్రాయం, అతని అభిప్రాయం. ఈ అభిప్రాయం అనేది అందరిలో ఉంటుంది. ఇలాంటి అభిప్రాయంతో మనం రోజులో ఒకసారి అనుకోవచ్చు, లేకపోతే అప్పుడప్పుడు అనుకోవచ్చు. మమ్మల్ని మర్చిపోయాడండి దేవుడు అని అనుకుంటారు. అప్పుడు ఇలాంటి అభిప్రాయం దావీదుకి ఎందుకు వచ్చిందంటే 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. అమ్మా, ఇలాంటి అభిప్రాయం దావీదుకి ఎందుకు వచ్చింది అని అంటే మూడు విషయాలు ఉన్నాయి ఇలాంటి అభిప్రాయం రావడానికి. నెంబర్ 1, ఇలాంటి అభిప్రాయం రావడానికి కారణాలు. ఈ అభిప్రాయము దావీదులో రావటానికి కారణములు దావీదు రాజు అయిన తర్వాత, అభిషేకించబడిన తర్వాత అతనికి చాలా కష్టాలు వచ్చాయి. ఏమండి, దావీదుకు నెంబర్ 1 శ్రమలు ఎక్కువ అవటం వలన, కారణంలో నెంబర్ 1 కారణం దావీదుకు శ్రమలు ఎక్కువైపోతున్నాయి. శ్రమలు ఎక్కువ అగుట వలన. ఎవరైనా ఆలోచించి చెప్పండి, దావీదుకి వచ్చిన ఒక శ్రమ చెప్పండి, ఏమైనా వచ్చిందా దావీదుకి? ఒక్క శ్రమ చెప్పండి. సౌలు ఆయన వెంటాడటం, ఇంకంతేనా? ఒకరోజు దావీదు అంటే అతడు మొదటే ఇంట్లోనే అందరికన్నా చిన్నోడండి దావీదు. ఎన్నోవాడండి దావీదు? 8వ నెంబరు. 8వ నెంబర్ అంటే
ఆ, మీకు తెలుసో తెలియదో ఏమండి, ఆ, అప్పట్లో సంతానం ఎక్కువ మంది ఉండేవారండి. అయితే ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే సంతానం ఎక్కువ ఉండటం మంచిదే. అంటే నేను ఉన్న మా ఊర్లోనండి, మా వీధిలోన మా అమ్మకి మేము ఐదుగురమి. అలాగా వీధిలోని ఎవరిని చూసినా అందరికీ 5 మంది, 6గురు, 7గురు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఆ లైన్ అంతా కూడాను పిల్లలు. ఎందుకంటే అప్పుడు ఎక్కువ సంతానం. అంతకన్నా ముందుకెళ్ళామనుకో తరానికి కొంతమందికి 15 మంది, 16 మంది, 10 మంది పిల్లలు. ఆ, ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు 6గురు, 7గురు సంతానం ఉన్నవాళ్ళు. ఏమంటే అలాంటి సంతానంలో 8వ వాడు దావీదైతే ఇక్కడ విషయం ఏమిటంటే దావీదికి ఎంత శ్రమ అంటే 8వ వాడు పేదింట్లో పుట్టాడు. అతను నిరుపేద, పేదోడండి ఆయన బాగాను. యెషయి ధనవంతుడు కాదు. దావీదు తండ్రి పేరు ఏం పేరు తెలుసా అండి? యెషయి. యెషయికి తండ్రి పేరు ఏం పేరు? ఓబద్య. ఓబద్య తండ్రి పేరు ఏం పేరు? బోయేజు. బోయేజు శ్రీమంతుడు, ధనవంతుడు బాగా. కానీ బోయే తర్వాత వచ్చిన యెషయి మాత్రం పేదోడు బాగా. పేదోడి ఇంట్లో 8వ వాడికి ఎంత భోజనం దొరుకుతుంది? అది శ్రమేనండి, అది శ్రమే. అప్పుడు ఆ నాన్న ఏం చేశాడు ఏంటి, ఒరే గొర్రెలు కాసుకోరు వెళ్ళి. ఏంటి గొర్రెలు కాయడం అంటే అంత ఈజీయా, అంత సులువా? ఒంటరిగా ఉండాలి. బోల్డ్ మంది, బోల్డ్ తోడేళ్ళు వస్తాయి, ఎలుగుబంట్లు వస్తాయి, సింహాలు వస్తాయి, పులులు వస్తాయి. ఏంటి సింహం వస్తే మనం ఎప్పుడైనా చూసాం సింహాన్ని? మనం మామూలు చదివేస్తున్నాం అంతే, సింహం వచ్చిందని పేపర్లో చూస్తున్నాం. అక్కడ పులి తిరుగుతుంది, ఇక్కడ పులి తిరుగుతుంది అని చూస్తేనే భయం వేసేస్తుంది. ఆ బండి మీద వెళ్తుంటాం కదా ఒక్కోసారి సీతానగరం వైపు, అమ్మో ఈ వైపు తిరుగుతుందేమో పులి. మామూలుగా చదివితేనే మనకు భయం కలుగుతుంది. కానీ ఆ మధ్యలో అతను దావీదు ఏం చేసేవాడంటే గొర్రెలు కాసేవాడు. అంటే ఎంత శ్రమో చూడండి. మామూలు దావీదు అంటే ఏదో రాజు అయిపోవడం కాదు, రాజు అయిన తర్వాత బోల్డ్ శ్రమలు వచ్చాయి ఆయనకి. ఆయనకి ఆ తల్లి ఎంత నూరు పోసిందంటే, నాన్న ఆమె మంచి సేవకురాలు, మంచిగా నూరు పోసింది, నువ్వు జాగ్రత్తగా ఉండు, నీకు దేవుడు తోడుగా ఉంటాడు. అందుకే కీర్తనలో రాసినప్పుడు అంటాడు కదండి, యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణు చేస్తాడు. అంటే పాపం తిండి లేకపోయినా తిండి పెట్టేవాడు యెహోవా. గొర్రెల కాపరికి ఏం భోజనం ఉంటుందండి? ఏమైనా అలా అమ్మ ఏమైనా క్యారేజ్లు మన పిల్లలకి చదువుకున్న పిల్లలు కట్టినట్టుగా కడతారండి? వెళ్ళిన తర్వాత 1 రోజు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు, 5 రోజులు ఉంటాడు, నెల రోజులు ఉంటాడు. రాత్రులు అరణ్యంలో గడపవలసిన దినాలు. ఇది సామాన్యమైన జీవితమేమీ కాదు. ఈ శ్రమలో ఉంటుండగా పోనీ అతను అయిపోయిన తర్వాత వదిలిపెట్టే శ్రమలంటే, దావీదు ఇలాగా గొల్లియాతును చంపి వచ్చిన తర్వాత ఆ ప్రాంతవాసులందరూ అంటున్నారు, స్త్రీలు పాటలు పాడుతున్నారు ఏమని, సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలది శత్రువులను సంహరించాడని బాగా చప్పట్లు కొడుతుంటే ఆ రోజు నుంచి ఒక ఆయన పగపెట్టాడు అతని మీద. 8 సంవత్సరాలు వెంటాడాడండి చంపడానికి. రాజుగారే చంపుతానంటే మన కోసం పోలీసులు తిరుగుతున్నారంటే మనకి ఎంత భయం ఉంటుంది చెప్పండి? ఈ కాలనీలో దానియేలు కానీ పట్టుకొని పోలీసులు వస్తున్నారంటే అప్పుడు దానియేలుకి ఎంత భయం ఉంటుంది? నిన్నే సిబిఐ ఆఫీసర్ వచ్చి పట్టుకుంటాడంటే నీకు ఎంత భయం ఉంటుంది? నువ్వు పారిపోవా? మొన్న ఒక ఆయన ఇతర దేశాలకు పారిపోలేదా? మనం అలాగ ఆలోచించాలి అంతే తప్ప శ్రమ ఏం శ్రమ అతనికి? ఎంత శ్రమ! సాక్షాత్తు ఆ దేశ రాజుగారే చంపేయాలనుకుంటే అంతకన్నా పెద్ద శ్రమ ఏముంటుంది? ఓకే, ఈ శ్రమలు ఎక్కువైపోవడం వల్ల దావీదు అంటున్నాడు, ఎంతకాలం అయ్యా నాకు ఈ శ్రమలు, ఎంతకాలం ఈ చింత అని ఈ ప్రశ్నలన్నీ ఎవరు అడుగుతున్నారు? ఒకటి. రెండవది ఏంటంటే దావీదుకి ఇంకోటి ఎక్కువ ఏంటంటే దావీదుకు శత్రువులు ఎక్కువ ఒకటి వలన, రెండో పాయింట్, దావీదుకు శ్రమలే కాదు శత్రువులు ఎక్కువ ఒకట వలన శత్రువులు కూడా ఎక్కువ మంది అయిపోయారు. ఎక్కువ ఒకట వలన అందుచేతను కూడా ఆయనకు ఒక అభిప్రాయం వచ్చింది, ఒకవేళ మర్చిపోయాడా దేవుడు నన్ను. మూడోది దావీదు బాగా ప్రార్థనాపరుడు. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? మనలో ఎవరిమైనా ఉన్నాం 7 సార్లు ప్రార్థన చేసిన వాళ్ళు? దావీదు రాజుగా ఉన్న 7 మార్లు ప్రార్థన చేస్తాడేటండి ఆయన.
ఇప్పుడు 7 మార్లు ప్రార్థన చేసిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, నేను ఏది అడిగినా దేవుడు ఇవ్వాలి కదా, ఏటి ఇవ్వటం లేదేటి అని అనిపిస్తుంది. మనమేనాను రోజు ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఎందుకు జరగట్లేదు, ఏటి మాకేం జరగట్లేదేటి, జాబ్ కోసం ప్రార్థన చేస్తాను, జాబ్ రావట్లేదేటి, మా పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదేటి, మా మా వాళ్ళకి ఇది జరగట్లేదేటి మనమే అనుకుంటాం. మరి దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? రోజు 7 మార్లు. పాటలు రాస్తుంటాడు, చాలా పాటలు పాడుతూ ఉంటాడు. ఇంత భక్తిపరుడు కదా. అంటే దావీదు చేసిన ప్రార్థనకు జవాబు త్వరగా రాకపోవటం వల్ల. 3వ పాయింట్, దావీదు చేసిన ప్రార్థనకు ఏది రాలేదండి? జవాబు వస్తుంది, ఎప్పుడు వస్తుందండి, కానీ ఇప్పుడు త్వరగా రాకపోవటం వలన దేవుని సన్నిధిలో ఉన్న దావీదు ఎప్పుడూ కూడా ప్రార్థనాపరుడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు మాత్రం ప్రార్థనకు సమాధానం త్వరగా రావటం లేదు. త్వరగా రాకపోవటం వలన 3 కారణాలు. నెంబర్ 1, శ్రమలు ఎక్కువైపోతున్నాయి. నెంబర్ 2, శత్రువులు ఎక్కువైపోతున్నారు. నెంబర్ 3, జవాబు రావటం లేదు. అతను ప్రార్థనాపరుడు, మంచి ప్రార్థనాపరుడు అండి ఆయన. దావీదు మాత్రం మంచి కీర్తనలు పాడుతాడు, బాగా దేవుడికి ఇష్టమైన వాడు. బైబిల్లోని ఒక 3 ప్రశ్నలు. అవి ఏంటంటే, నెంబర్ 1, బైబిల్లోని దేవుడు మాత్రం కొంతమందికి వెంటనే ప్రార్థన చేసిన వెంటనే జవాబు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు వెంటనే జవాబు? ఒకరోజు హిజ్కియా దగ్గరికి ఒక ఆయన వెళ్ళారు. ఎవరు అతను? యెషయా. వెళ్ళి అన్నాడు, హిజ్కియా నువ్వు చచ్చిపోతావు, ఇల్లు అంతా సర్దేసుకో అన్నాడు. హిజ్కియా అక్కడ ఇంట్లో ఎక్కడ గోడ దగ్గరికి వెళ్ళి ఇలా చేరబడిపోయి ఏడుస్తున్నాడు. నాయనా, నేను నీతిగా లేనా, నేను న్యాయంగా లేనా, నీ ధర్మశాస్త్రం సరిగా పాటించలేదా, నీవు నాకు అప్పగించిన ప్రజలందరినీ బాగా పరిపాలన చేశాను కదా, ఏటయ్యా ఇలాంటిది అనగానే అతను ఇలా నడిచి వెళ్తున్నాడు. మళ్ళీ వెంటనే ఆ యెషయా వెనక్కి వచ్చాడు. అక్కడి నుంచి వాయిస్ వచ్చింది పరలోకం నుంచి. ఏమని అంటే, నువ్వు ఎవరికైతే చచ్చిపోతావని చెప్పావో అతని దగ్గరికే వెళ్ళు అని అన్నాడు. ఏడు చెప్పాలి ప్రభువా? 15 సంవత్సరాలు పెంచుతున్నాను చెప్పు ఆయుష్ అని అన్నాడు. అంతే. ఎంతసేపు పట్టింది జవాబు? ఒక 10 నిమిషాల్లోనే మళ్ళీ జవాబు వచ్చింది దేవుడి దగ్గర నుంచి. అది ప్రార్థనకి వెంటనే. మరొక విషయం, బైబిల్లోని ఒకరోజు ఒక ఆమె గొడ్రాలు, ఆమె రోజు ఏడుస్తుంది. ఏడుస్తూ ఉంటే ఒకరోజు అనుకుంది, ఇంకా నేను లేదు, ఈ శిలోహ మందిరానికి వెళ్ళిపోతాను. మందిరానికి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే వెంటనే అన్నాడు, ప్రవక్త వచ్చాడు, యాజకుడు వచ్చాడు, న్యాయాధిపతి వచ్చాడు. వచ్చి అన్నాడు, అమ్మా నీకు వచ్చే ఏడాదికల్లా పిల్ల పుడతాడమ్మా, వెళ్ళిపో అని అన్నాడు. నెక్స్ట్ సంవత్సరమే బాబు పుట్టాడు, సమూయేలు అన్న. వెంటనే జవాబు. అదండి. కొంతమంది ప్రార్థన చేస్తారు, కానీ చాలా సంవత్సరాలు పడుతుంది ప్రార్థనకు జవాబు. దానికి మంచి ఉదాహరణ ఎవరో చెప్పమంటారా? 25 సంవత్సరాలు ప్రార్థన చేశాడు ఒక ఆయన ఒక విషయం గురించి. ఏ విషయం గురించి? బిడ్డల కోసం. ఎవరైనా? అబ్రహాముకు 75వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశాడు, ఎవరిని ఇస్తానని? నేను ఒక కుమారుని ఇస్తాను అబ్రహాం అన్నాడు. ఆ కుమారుని ఇస్తానంటే, ఎప్పుడు ఇస్తావు ప్రభా, ఇవ్వు ప్రభా అంటే, ఆగు అన్నాడు. 99వ ఏట 2 దూతలను పంపించి చెప్పేసేయండి అతని విషయం అన్నారు. వెంటనే చెప్పాడు. 100వ సంవత్సరంలో బాబు పుట్టాడు అతనికి, ఇస్సాకు. ఎంత టైం పట్టింది? హిజ్కియాకి ఎంత టైం పట్టింది? 10 నిమిషాల్లో హిజ్కియాకి ప్రార్థనకు జవాబు వస్తే 25 సంవత్సరాలు పట్టింది అబ్రహాం ప్రార్థనకు జవాబు రావడానికి. మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడే కావాలి, ఈ సంవత్సరమే కావాలి, ఈ నెలలోనే కావాలంటాం మనం. నో, జవాబు వచ్చినంతవరకు ఆగాలి. అదే మన కన్నులు వెలిగించడం అంటే. ఇప్పుడు పాఠం చెప్తున్నాం కదా, దేనికోసం అనుకుంటున్నారు? మన కన్నులు వెలిగించబడటం అంటే మనం ఆలోచన చెయ్యాలి. ఆలస్యం అవుతుందంటే దేవుడికి ఏదో నా గురించి ఉందలే ఆలోచిస్తున్నాడు, నా ఉద్యోగం ఏదో ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు, నేను మాత్రం పట్టుదలతోనే దేవుడి దగ్గర అడుగుతాను, దేవుడి మీదే నా దృష్టి ఉంచుతాను అనుకో. అది కన్నులకు వెలిగివ్వటం అంటే. జాగ్రత్తగా చూడాలండి మన కన్నులతో దేవుణ్ణి. బాగా కనబడతాడు ఆయన, లేకపోతే కనబడి మసగ్గా ఉంటుంది, మసక బారిపోతాం. ఓకేనండి. ఇప్పుడు ఒకటి వెంటనే జవాబు, ఒకటి ఆలస్యం. కొన్నిటికి అసలు జవాబే ఇవ్వడండి.
చెప్పండి, బైబిల్లో దేనికైనా జవాబు రాకుండా ఉండిపోయిన ప్రార్థనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. చెప్పమంటారా? గెత్సెమనే తోటలో యేసుప్రభు వారు ఇలా ప్రార్థన చేస్తున్నారు. ఎలాగనంటే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అన్నాడు. అన్నాడా లేదా? అప్పుడు దేవుడు అన్నాడు, ఓకే తీసేస్తాను అన్నాడా? నువ్వు తాగుతావా తాగవా? త్రాగు అన్నాడు. జవాబు ఇవ్వలే దేవుడు. అది మనం ఆలోచించాలి. అంటే వెంటనే జవాబిచ్చే ప్రార్థనలు ఉన్నాయి, ఆలస్యంగా జవాబిచ్చే ప్రార్థనలు ఉన్నాయి, అసలు జవాబే ఇవ్వని ప్రార్థనలు కూడా ఉన్నాయి. అది బైబిల్ చెప్తున్న సత్యం. కంగారేం పడవసరం లేదు, తొందర ఏం పడవసరం లేదు. అదండి, తొందర పడకూడదు, గాబరా పడకూడదు. ఎవరైనా ప్రశ్నిస్తే నిదానంగా ఏమమ్మా మీ అమ్మాయికి పెళ్ళి ఇంకా ఇన్ని సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు? ఏటోనండి దేవుడు మాత్రం అన్యాయం చేసాడండి మా అమ్మాయికి అని అంటారు కొంతమంది. దేవుని మీద పెడేస్తారు వెంటనే. మీ అబ్బాయికి ఇంకా ఉద్యోగం రాలేదు? ఏటోనండి దేవుడు ఇంకా ఉద్యోగం, ఆడితో మామూలుగా చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చేసేయండి, ఆడికి రావట్లేదండి, దేవుడు అన్యాయం చేసాడని అంటారు. కన్నులు వెలుగు లేదు వాళ్ళ కన్నుల్లో. వెలుగంటే అదే, నా కన్నులకు వెలిగి నాయనా. ఎవరైనా ప్రశ్నించేటప్పుడు జవాబు చెప్పడానికి, మీ ఆయనకి ఏం పని లేదటమ్మా, ఏటమ్మా అలాగా అని అంటే, నా కన్నులకు వెలిగి నాయనా, ఎలా సమాధానం చెప్పాలో అది వెలుగంటే. సమాధానం చెప్పడం వెలుగు. ఆలోచన చేయాలి, దేవుడితో నీకున్న సంబంధం ఏంటి, రిలేషన్షిప్ ఏంటి, బెటర్గా ఉందా? ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. తొందర ఏం పడవద్దు. ఏమి దావీదేం తక్కువడా? ఏమండి, చిన్నప్పటి నుంచి కూడా మంచి 16వ సంవత్సరంలో దేవుని ఆత్మను పొందుకున్నవాడు. 16వ సంవత్సరంలోనే పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు. చమత్కారంగా వాయిద్యాలు వాయించేవాడు, సితారా వాయిస్తాడు. అతను సితారా వాయిస్తే సౌల్లో ఉన్న దురాత్మలన్నీ పోయేవి. అంత టాలెంటెడ్ పర్సన్. ఎంత బాగా పాటలు పాడుతాడో, ఎంత బాగా రచిస్తాడో. దేవుడు అతని పక్కనే ఉంటాడు ఇప్పుడు కూడా. మరి అతని పక్కన ఉంటే ఇంతమంది శత్రువులు ఎందుకు వచ్చారు? చూడాలని, కళ్ళు తెరవాలని. కళ్ళు తెరవడానికి మన సరిగ్గా మన కళ్ళు పనిచేయవు. మన కళ్ళు బాగా ఓపెన్ అవ్వాలి. మనం ఇన్ని రోజులు చర్చకు వచ్చినా ఎవరో చిన్న మాట అంటే వెంటనే చివుక్కుమంటాం. మన కన్నులు ఇంకా వెలుగు రాలే. ఎవరైనా అంటే తట్టుకోలేము, వెంటనే పగపడతాం, వెంటనే అదొకలాగా అయిపోతాం, ముఖం వికారం అయిపోతుంది. కన్నులకు వెలుగువు నాయన, నా కన్నులకి. ఏ కన్నులకండి? ఇప్పుడు ఈ కన్నులకు కాదు, ఈ లోపల ఉన్న కన్నులు బాగా ఉండాలండి. ఉమ్మేసేసిన యేసుప్రభు వారు తుడుచుకోలేదట. కొంతమంది ఏరా నీ కళ్ళు కనపడలేదురా, ఉమ్ము పడుతుంది నా మీద అంటారు. ప్రభువు కనీసం ఉమ్ము ఇలా కారుతున్నా ఇలా అనుకోలేదు. అంత మంచివాడు యేసుప్రభు వారు. కన్నుల వెలుగు, నిజమైన వెలుగు. ఆయన బదులు దూషించలేదు. ఏమని అంటాడు ఆయన గురించి? బదులు దూషించలేదట, శ్రమ పెట్టబడి బెదిరించలేదు. అది కన్నుల వెలుగు అంటే. ఎంత శ్రమ పెట్టబడ్డారో. కొంతమంది భార్యలు ఇక్కడ ఉన్నారు, భర్తలు ఉన్నారు. భర్తతో భార్య, భార్యతో భర్త శ్రమ పెట్టినప్పుడైనా మా ఆయన ఎక్కడొక్కడ యాక్సిడెంట్ అయి చచ్చిపోవాలి ప్రభు అని ప్రార్థన చేయకూడదు. అర్థమైందండి? అది కన్నులు వెలుగు లేకపోవడమే. నీకు అలాంటి భర్తనిచ్చాడు, నాయనా నాకు ఎందుకు ఇలాంటి భర్తనిచ్చావు అని ప్రశ్నించావా? ఇంకా కొద్దిగా చూసుకో, నీ కన్నులు బాగా కనబడాలి. నాయనా ఈ శ్రమ కొంతకాలమే కదా, పడతానులే, నీ సన్నిధిలో ఉంటాను, నాకు వెలుగిచ్చావు, నీ వాక్యం నేర్పిస్తున్నావు, నీ సంఘంలో ఉంచావు, ఓపిక పడతాను. ఎందుకంటే కొద్ది రోజులు అయిపోతుంది, నీ దగ్గరికి వచ్చేస్తాను కదా. అలాగా కన్నులు వెలుగు చూడాలి, వెలుగయ్యి ఉండాలి కన్నులు. ఇప్పుడు ప్రార్థనలో ఇలాంటి ప్రార్థనలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, మోషే కూడా ప్రార్థన చేశాడు. మోషే అంత గొప్ప నాయకుడు ఎవరుంటారు బైబిల్లో చెప్పండి? ఉంటారా? ఒక్కరేనాను? ఉండరు. మోషేకి ఉన్న బిరుదు ఏంటో చెప్పమంటారా? ఏంటి బిరుదు? నా ఇల్లంతట్లో, గట్టిగా చెప్పండి, నమ్మకమైన వాడు. మిక్కిలి భూమి మీద అందరికన్నా సాత్వికంగా ఉంటే కనుక అతనే నెంబర్ 1. ఆయనకు పేరు పెట్టుకోవచ్చు, సాత్వికుడు అని. మిక్కిలి సాత్వికుడు. ఆయన చేసే ప్రార్థన ఏంటో తెలుసండి? చివరికి ముసలైపోయినప్పుడు అంటే అతను తీసుకెళ్తున్నాడు ప్రజల్ని, బండతో మాట్లాడు అంటే కొట్టేశాడు అంతే. రెఫీదీంలోని కొట్టగానే
మోషే, ఏం నీకు పిచ్చి పట్టింది ఏమైనా? నిన్ను మాట్లాడమంటే నువ్వు ఎందుకు కొట్టావు? అలా ఎవరు కొట్టమన్నారు నిన్ను? నిన్ను కనాల్లోకి పంపించను అని అన్నాడు. ఓకేనా? పంపించను అన్నాడు కదా. మోషే మోకరించాడు. మళ్ళా దేనికోసం మోకరించాడు తెలుసండి? తండ్రి క్షమించయ్యా, నాకు కనాన్లో వెళ్ళాలని ఉంది, కనాను పంపించేయండి అంటే, నువ్వు మాత్రం కనాను వెళ్ళవు, నీకు ఒక ఆప్షన్ ఇస్తాను, నెబో శిఖరం ఎక్కి కనాన్ అంతా చూసే అంతే అని అన్నాడు. ప్రార్థనకి జవాబు రాలే. మరి మోసే కర్ర వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. నన్ను ఇంతలాగా వాడుకున్నావు, ఇన్ని సంవత్సరాలు ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చేసాను, రాజరికాన్ని విడిచిపెట్టి వచ్చేసాను, ఫరో తర్వాత ఫరో లాంటి నా స్టేటస్ని నువ్వు ఆపేస్తావా? నిన్ను నమ్ముకోవాలని ఆ కర్ర అక్కడే పడేసి వెళ్ళిపోయాడా? ఆయన కన్నులకి వెలుగుంది, అందుకు వెళ్ళే. ఆ యేసుప్రభు కన్నులు వెలుగుమయం, వెళ్ళే. ప్రార్థన జవాబు లేదు. పౌలు ప్రార్థన చేసి 2 మార్లు 3 మార్లు ఏమని చెప్పాడు? అడిగాడు తెలుసా అండి? ప్రభువా, నాకు ఆరోగ్యం ఇవ్వయ్యా, నేను ఇంకా సేవ చేస్తానంటే, నువ్వు ఆరోగ్యం ఇస్తే నువ్వు సేవ చేయడం మానేస్తావు, నీకు ఆరోగ్యం ఇవ్వను అన్నాడు దేవుడు. జవాబు రాలే. నువ్వు నశించిపోతావు, నష్టపోతావు, నీకు ఏది ఇవ్వాలో నాకు తెలుసు, నీకు ఎలా ఉంచాలో నాకు తెలుసు అంటే. ఇప్పుడు మనము దావీదు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా దావీదు ఇంత ప్రార్థనాపరుడు, కానీ జవాబు ఆలస్యమైంది. అందుకు ప్రశ్నలు స్టార్ట్ అయ్యాయి అతనిలో. ప్రశ్నలు వస్తాయి. నాకన్నా బాగా చదువుకోలేని వారికి ఎక్కువ మార్కులు వచ్చేసాయి, నాకేం తక్కువ మార్కులు వచ్చాయి. ప్రశ్న వచ్చింది ఎప్పుడైనాను? నాకన్నా బాగా చదివిన వాళ్ళకి ఉద్యోగం వచ్చేస్తే నాకేంటి ఉద్యోగం రాలేదని నీకేమైనా ప్రశ్న వచ్చిందా? రోజంతా కష్టపడుతున్నాను, నా ఇంట్లో ఏ వస్తువులు లేవని ప్రశ్న వచ్చిందా? ఏ ప్రశ్న అయినా వేసుకో, కానీ దేవుడు మాత్రం నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, అంతే. అద్భుతమైన విషయాలు ఉన్నాయండి గ్రంథంలో. కాబట్టి మనం ఏమీ కూడా, మన కన్నులు మాత్రం బాగా స్పష్టంగా ఉండాలి. ఎవరో చిన్న చితక మాట్లాడితే టక్మని పడిపోవడం కాదు, జారిపోవడం కాదు, భయపడిపోయి పారిపోవడం కాదు. మనది పారిపోయే బ్రతుకు కాదు, ధైర్యమైన బ్రతుకు మంది. మనమే ఒకరిని ధైర్యపరచగలం. ఒక క్రైస్తవుడు ఇతరులను ధైర్యపరచగలడు, కానీ అందరి దగ్గర వినేసి ముఖం వేలాడి తీసుకొని విచారపడిపోయి అలాంటి జీవితాలు మనవి కాదు. ఎవరికైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ధైర్యం చెప్పే బ్రతుకు క్రైస్తవ బ్రతుకు మాత్రమే, అన్యులది కాదు. కావున నిజమైన క్రైస్తవుడు కన్నులకు వెలుగు ఉంటుంది. ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాం. దేవుడు జవాబు ఇయ్యలేదంటే దేవుడు మనిషిని మర్చిపోవడం కాదు. అది ఈరోజు మన పాఠంలో ముఖ్యమైన విషయం. దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యంగా జవాబులు వస్తున్నాయి ప్రార్థన కంటే మనల్ని మర్చిపోయాడని మాత్రం కానే కాదు. అసలు దేవుడు మనిషిని ఒక పాయింట్, ముఖ్యమైన పాయింట్, అసలు దేవుడు మనిషిని చూడని క్షణం ఉంటుందా? జవాబు చెప్పండి. ఉంటుందా, ఉండదా? ఉండదు. నేను వాక్యాల్లో చూపిస్తాను, మన వాక్యంలో చూద్దాం. ఇది మన మనసులో పడిపోవాలండి బాగాను. దేవుడు మా ఇంటిని చూస్తున్నాడు, మా సంఘాన్ని చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. నన్ను ఎప్పుడు చూస్తాడు. నాకు ఏది అవసరమైన ఇస్తాడు, నా భార్యకి ఏది అవసరమైన పట్టించుకుంటాడు, నా పిల్లలకి ఏది అవసరమైన పట్టించుకుంటాడు. నన్ను చూడకుండా ఉండలేడు, ఆయన చూస్తాడు అని నమ్మాలి. ఒక్క క్షణం కూడా దేవుడు చూడకుండా ఉండడు, చూస్తూనే ఉంటాడు. ద్వితీయోపదేశకాండము, ఈ వచనాలు చాలా ముఖ్యమైన వచనాలండి, చాలా ముఖ్యమైన వచనాలు చూపిస్తున్నాను చూడండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం తీయండి. 31వ అధ్యాయం అండి, 8వ వచనం చదవండి. అందరూ రెడ్ ఇంక్ ఉంటే, లేకపోతే గ్రీన్ ఇంక్ ఉంటే రాసి గీత గీసేసుకోండి. అమ్మా చూడండి, లేడీస్ చూడండి, స్త్రీలు చూడండి. అమ్మా, నీ ముందర నడుచువాడు యెహోవా అంటే అర్థం ఏంటి తెలుసా? ఉన్నవాడు, అనువాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయన ఉండని రోజు అంటూ ఉండదు. యెహోవా
ఆయన ఏమై ఉంటాడు? నీకు ఉంటాడు. చదవండి. అంబా చూడండి, ఆ మాట రాద్దాం. ద్వితీయోపదేశ కాండము 31:8 ఆయన దేవుడు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నిన్ను విడువడు, నిన్ను. ఈ మాట చెప్పింది ఎవరు? మోషే. ఎవరికి చెప్తున్నారు? ఇశ్రాయేలుకి. మోయాబ్ మైదానం దగ్గర చెప్తున్నాడు. ఇగో ఇశ్రాయేలారా, మీ కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. ఆ సమయంలో మీరు ఏ విగ్రహం దగ్గరికి వెళ్ళిపోకండి సుమా, దేన్ని నమ్మకండి సుమా. మీరెప్పుడు మీ దేవుడిని విడిచిపెట్టకండి. మీ దేవుడు ప్రతి క్షణం మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు. మిమ్మల్ని ఎప్పుడు విడువడు, మిమ్మల్ని ఎప్పుడు ఎడబాయడు. అతనితోనే మీరు ఉండండి అని మోషే ఇశ్రాయేల్ జనాంగాన్ని చెప్తున్నాడు. ఒకవేళ ఏ పరిస్థితి వచ్చినానండి, ఒకవేళ మన పిల్లలకి చదివించుకుంటున్నాము, దాన్ని ఏమంటారండి? ఏది ఇస్తున్నారు గవర్నమెంటు? అమ్మఒడినా? అది పడలేదనుకోండి విచారపడిపోవసరం లేదు. నాయనా ఏదో ఒక త్రోవ తెరుస్తావయ్యా. ఒకవేళ ఎవరికో పెన్షన్ తీసారనుకోండి, మామూలుగా ఇప్పుడు చాలామంది పెన్షన్ తీసేస్తారని నిన్ను దేవుడు పోషిస్తాడు. నువ్వు అన్యుడు కాదు, నిన్ను విడువడు, ఎడబాయడు. ఏదైనా నీ జీవితంలో నీకేదో త్రోవ చూపిస్తాడు. మన దేవుడు యెహోవా, మన దేవుడు నమ్ముకొనదగిన దేవుడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. 31:8 ఆ మాట చెప్పాడు. తర్వాత చదవండి. భయపడకము అంటే, భయపడకము అని ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేల్ జనాంగంతో. భయపడకము. తర్వాత ఆశ్చర్యపడకము. కష్టం వచ్చిందని ఆశ్చర్యపడిపోవద్దు. ఆ లోకస్తుల్లాగా వాళ్ళేవో నీ దగ్గర కూర్చొని వెర్రి మాటలు చెప్పేటప్పుడు ఏటి ఇలాగైపోయింది, నీ పరిస్థితి ఏటి ఇలాగైపోయింది అంటే నువ్వు విస్మయం పొందిపోవద్దు, ఆశ్చర్యపడిపోవద్దు. నువ్వు ఆశ్చర్యపడొద్దు, మార్కులు తగ్గాయి ఆశ్చర్యపడొద్దు. దేవుడా నాకు మరొక సంవత్సరం ఇస్తావు తప్పకుండా, ఏదో చేస్తావు నాకు తప్పకుండా అని నువ్వు నమ్మకం ఉంచు. అంతే తప్ప ఇది జరిగిపోయింది, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నేను అయిపోయింది నా జీవితం అని నువ్వు ఇలా చేతులు ముడిచేసుకొని ఇంటి దగ్గర ఇలా కూర్చుని పోవద్దు. ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం, దృష్టి అంతా ఆయన మీద పెడదాం. అదండి, అలా మార్చుకోవటమే. ఆ పైన పెట్టే హెడ్డింగ్ చూసారా? నా కన్నులకు వెలుగు. అది నా కన్నులకు వెలుగు అంటే. ఒక భార్య భర్తతోని ఏమండి ఈ పరిస్థితి వచ్చిందా, ఏమీ భయపడొద్దండి, మనకి యెహోవా ఉన్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడండి. నిన్ను విడువను ఎడబాయనని చెప్పాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, సాయం చేస్తాడు. ఆ రోజు మాట్లాడిన దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి విస్మయం పొందకము, భయపడకము. ఇంకా ఏమన్నాడు? విస్మయం పొందకమని ఇశ్రాయేల్ అందరి ఎదుట అతనితో చెప్పాను. ఇశ్రాయేల్ అందరి ఎదుట చెప్తున్నాడు. తర్వాత అదైపోయిందండి. తర్వాత 121 కీర్తన తీయండి. ఇంకా అద్భుతమైన మాట ఒకటి ఉంది. మనం చూద్దాం. 121 కీర్తన యవ్వనస్తులు చూడండి, తీయండి. తర్వాత రాసుకుందరు, ముందు చూడండి, వచనాలు చూద్దాము ప్రియమైన వాళ్ళారా. 121 అధ్యాయము కీర్తన 3వ వచనంలో ఏమన్నాడు? ఆయన నీ పాదాలు తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, పడుకోడు అతను. అమ్మా, దావీదుకి వచ్చిన అభిప్రాయం ఏంటంటే, నన్ను మర్చిపోయి దేవుడు ఎక్కడైనా పడుకుంటూ పోతున్నాడా? ఏమండి, హిందువుల్లోని అది కట్ చేయండి. హిందువుల్లో కొంతమంది నీకు కాపలాగా ఉంటాడు, నాకు నా ఇంటి వారి కాపలాగా ఉంటాడు. అతను అంత మంచి దేవుడు అండి, మనం ఎప్పుడు అనుకుంటాం మర్చిపోయాడేమో, చూడట్లేదేమో, పట్టించుకోవట్లేదేమో అని మనకి ఎన్నో రకాలైన ప్రశ్నలు రావచ్చు. ఎందుకంటే మన కన్నులకు ఏం లేదు? చెప్పండి అమ్మా, ఏమి లేదమ్మా. వెలుగుంటే ఏమనుకుంటామంటే నన్ను పట్టించుకుంటాడు నా దేవుడు. ఈరోజు కాదు, రేపు పట్టించేసుకుంటాడు, ఎల్లుండి పట్టించుకుంటాడు,
సెప్టెంబర్లో పట్టించుకుంటాడు, నవంబర్లో పట్టించుకుంటాడు, డిసెంబర్లో పట్టించుకుంటాడు. నా దేవుడు 2026 సంవత్సరంలో పట్టించుకుంటాడు నేనుంటే. అలా అనుకోవాలి, అలా అనుకోవాలి. అది కనులకు వెలుగంటే తప్ప అలాగా మనుషుల్ని డీలాపరిచే ఏం చేసాడండి దేవుడు, ఏడు చేస్తున్నాడండి దేవుడు, అలాంటి మాటలు ఆడేవాళ్ళు చీకట్లో బ్రతుకుతున్న వాళ్ళు. తప్పు, అలా మాట్లాడకండి దయించి. నువ్వు నీ మనసులో ఉంటే ఉంచుకో, దేవుడి సన్నిధిలో కూర్చొని నాకేటో ఇలాంటి మనసు వచ్చింది అనుకో, బాధపడు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఏం చెప్పాలంటే భుజం మీద చేసి, నిన్ను విడువడు, నిన్ను అసలు ఎడబాయడు. మన దేవుడు కొనుకేవాడు కాదయ్యా, నిద్రపోయేవాడు కాదు. అతను లేచే ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ శ్రమల్లోంచి తీసేస్తాడు బయటికి. నువ్వు యథార్థంగా ఉండు, నీతిగా ఉండు, న్యాయంగా బ్రతుకు, సత్యంగానే బ్రతుకు, నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడని భుజం మీద చేయి వేసి మనం చెప్పాలి తప్ప, అవునులేండి ఏటుందండి వచ్చాం కానీ చర్చికి ఇన్ని సంవత్సరాలు పెట్టించి వస్తుంది, ఏంటి మనం చేసిన సేవ ఏంటి అసలు? అమ్మా, మన నీతి ఎంత, మన యథార్థత ఎంత, మన సత్యం ఎంత లెక్కలు వేసుకోవాలి కదా. అవి కూడాను మాట్లాడడం కాదండి, లెక్కలు కూడా వేసుకోవాలి. నాయనా నేను ఉంటాను, నన్ను బ్రతికించు, నాకు సహాయం చేయు అని మనం అడగాలి దేవుణ్ణి. అలా అడిగి మనం ముందుకు వెళ్ళాలి. 121 కీర్తన 3వ వచనం ఇంకో మాట ఉంది చూడండి. 3వ వచనంలో కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎవరిని కాపాడేవాడండి ఆయన? 121:3లో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కీర్తన 121 3వ వచనంలో ఇశ్రాయేలీల దేవుడు కునికేవాడు కాదు, కునుకడు, ఆయన నిద్రపోడు. కాబట్టి మనం ఎప్పుడు గమనించాలి, అందరం గమనిద్దాం, మన కన్నులకు వెలుగును తెచ్చుకుందాం. మత్తయి రాసిన సువార్తలోని 23వ అధ్యాయము కొత్త నిబంధనలో యేసు ప్రభువారు 23వ అధ్యాయము 37వ వచనం, 23:37 యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. ఇప్పుడు ఏమన్నాడు చదవండి. కోడిని చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. కోడి ఎవరు ఇక్కడ అంటే కోడి గురించి చెప్తున్నాడా? ఎవరి గురించి అమ్మా? కోడి గురించి చెప్తున్నాడు ఇక్కడ. అమ్మ ఎవరి గురించి చెప్తున్నాడు చూస్తున్నారా? కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఉంటిని కానీ మీరు వల్లకపోతురి. అంటే కోడి రెక్కల చాటున తన పిల్లల్ని ఎలాగైతే కాస్తూ కాపాడుతూ ఎల్లప్పుడూ ఉంటుందో సేమ్ అలాగే దేవుడు మనల్ని అంతకుముందు ఇశ్రాయేలును కూడా కాపాడుతూ వచ్చాడు. అంత మంచివాడు. కోడి గురించి ఏం చెప్పట్లేదు అక్కడ. అంటే అది ఉపమానంగా అంటే సాదృశ్యంగా చెప్తున్నాడు. అక్కడ కోడేంటి ఎవరంటే మహోన్నతుడైన దేవుడు ప్రతి క్షణం తన పిల్లల్ని చూస్తూనే ఉంటాడు. తల్లిదండ్రులు పిల్లల్ని కొన్నిసార్లు మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ దేవుడు మర్చిపోతాడా? మర్చిపోడు అసలు. ఆ మాట కూడా గ్రంథంలో చెప్పాడు. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాము. ఇర్మియా ప్రవక్త ద్వారా 49 పేజ్ నెంబర్ 672 14వ వచనం నుంచి మనం చదువుదాము. ఇర్మియా గ్రంథం యెషయా గ్రంథం అండి, ఇర్మియా కాదు క్షమించండి, యెషయా గ్రంథం అండి 49 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. సియోను యెహోవా, సియోను అంటుంది దేవుడితోని, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. సియోన్ అంటే ఏంటండి? యెరూషలేము అంటే పట్టణమా? అక్కడ ఉన్న ప్రజలు. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడా? ఏమయ్యాడు? ప్రభు నన్ను మరిచి ఉన్నాడని. అంటే సియోన్ అనుకుంటుందంటే ఎక్కడున్నవారు అనుకుంటున్నారు అలాగని?
చెప్పండి, ఎక్కడున్నవారు అనుకుంటున్నారు? యెరూషలేములో ఎవరు ఉంటారు? దేవుని ప్రజలు ఉంటారు. దేవుని ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మమ్మల్ని దేవుడు మర్చిపోయాడు, మమ్మల్ని దేవుడు మర్చిపోయాడు, నన్ను మర్చిపోయాడు. తర్వాత అప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? ఇది దేవుడి ప్రశ్న. అమ్మా, ఒక కన్న బిడ్డను ఏ స్త్రీ అయినా మర్చిపోతుందా? మర్చిపోతుందా? ఒకవేళ మర్చిపోవచ్చు అని చెప్పాడు దేవుడు కూడాను. ఏమన్నాడు తర్వాత? ఇలా అంటున్నాడు, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. అదండి దేవుడు చెప్పిన మాట. ఇప్పుడు దేవుడు ఎన్ని క్షణాలు మనల్ని మర్చిపోతాడు చెప్పండి? ఎన్ని క్షణాలు మర్చిపోతాడమ్మా? ఒక్క క్షణమైనా మరువడైనా. ఆయన ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు, మనల్ని కనిపెడుతూనే ఉన్నాడు. దావీదు ఏమనుకున్నాడంటే, ఒకవేళ దేవుడు నన్ను మర్చిపోయాడేమో, నాకు జవాబు ఇవ్వటం లేదు, ఎవరికోసం చూసుకొని ఉండిపోయాడేమో. ఇప్పుడు ఒక మనుషులు ఇక్కడ ఉన్నారండి, లేదా ముఖ్యమంత్రి గారు వచ్చారండి, అందరూ కూడా అప్లికేషన్లు పట్టుకొని వచ్చారండి. ముఖ్యమంత్రి దగ్గరికి ఇలా పట్టుకొని వచ్చి ఒక ఆయన మాట్లాడుతుంటే రెండో ఆయన కూడా వచ్చి నా అప్లికేషన్ చూడండి అంటే అక్కడ ఉన్న బాడీ గార్డ్స్ ఏమంటారు? వెళ్ళయ్యా, అతనితో మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి ముందు. అప్పుడు అతనితో గంట సేపు మాట్లాడేశాడు ఆయన. ఈ అప్లికేషన్లు పట్టుకున్న వాళ్ళందరూ నిలబడి ఉన్నారు. ఫ్లైట్ టైం అయిపోయింది, వెంటనే హెలికాప్టర్ అక్కడ అది ఉంది అక్కడ, ఇతను టైం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు వెంటనే ఏం చేశారు తెలుసండి? ఆ ఒక్క అప్లికేషన్ తీసుకొని వెళ్ళిపోయారు, గంటలోనే వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరూ బాధపడుతున్నారు, ముఖ్యమంత్రి గారు వచ్చారు, అప్లికేషన్ పట్టుకెళ్ళని తీసుకోలేదని. మరి దేవుడు మనం నమ్ముకున్న దేవుడు, ఒకవేళ ఈ భూమి మీద ఉన్న 900 కోట్ల మంది ఒకవేళ ఉంటే, 900 కోట్ల మంది ఇలాగ అప్లికేషన్ పట్టుకొని నిజంగా దేవుడి దగ్గర నిలబడితే 900 కోట్ల మందితోనూ ఒకేసారి మాట్లాడతాడు ఆయన. ఎవరికున్న శక్తి అది అమ్మా? ఎవరికున్న శక్తి అమ్మా? దేవుడు సర్వశక్తిమంతుడు. అంటే ఒకేసారి ఒకే సమయంలోని 1000 కోట్ల మంది జనాభాతో మాట్లాడగలడు ఆయన. ముఖ్యమంత్రిలా కాదు, చిరాకు పడిపోయేవాడు కాదు, కోపపడిపోయేవాడు కాదు, శాంతి లేనివాడు కాదు, చిరాకు పరాకులతో ఉండేవాడు కాదు. నిదానంగానే మాట్లాడతాడు, ప్రశ్నకి జవాబిస్తాడు. అలాంటి దేవుడి దగ్గరికి మనం వచ్చాం. మన దేవుడు కునుకడు, నిద్రపోడు, నిన్ను విడువడు, ఎడబాయడు. కోడే తన రెక్కల చాటున తన పిల్లలను ఎలాగైతే భద్రం చేసుకుంటుందో అలాగే భద్రం చేసుకుంటుందని ఈ కన్నులతో కాదు, ఈ కన్నులతో మనం చూడాలి. అప్పుడు మనం వెలుగుతో ఉంటాం. నాకేం భయం అండి, నేను ఆయన కుమారుణ్ణి, ఆయన దత్తపుత్రుడు, నన్ను దత్త చేసుకున్నాడు, ఆయన నన్ను కాపాడుతాడండి, ఆయన రేపు వస్తుంది జవాబు చూడండి అని మనం చెప్తే అవతల వ్యక్తి ఎలాంటి మాటలు మన దగ్గర మాట్లాడలేడు. ఇంకా అలా చెప్పగలగాలి మనం. అలా చెప్పగలగటమే కన్నులకి ఏముంది? వెలుగు ఉంది. అలా కాకుండా రివర్స్లో మాట్లాడుతున్నాం అనుకోండి, అదంతా చీకటి బ్రతికి, అదంతా చీకటి వ్యవహారమే. పలానా దగ్గర ఎలా జరిగిందండి, పలానా దగ్గర అలా జరిగిందండి, వాళ్ళు ఎలాగైపోయారండి, వీళ్ళు ఎలాగైపోయారండి, ఎందుకండి దేవుడు అలా చేశాడండి అని ప్రశ్నిస్తున్నాం అనుకో, కన్నులకి ఏమి లేదు? వెలుగు లేదు. మర్చిపోయేవాడు దేవుడు కాదు. నీ ఒక్క క్షణమైనా ఆయన మర్చిపోడు, కన్నులు మూసుకొని ఉన్నాడు ఆయన. నన్ను చూస్తున్నాడు, మనల్ని ఎప్పుడూ అలాగా చూస్తూనే ఉంటాడు. మనం ఆయన రెక్కల చాటున భద్రపరచబడి ఉన్నాం. తల్లి తన బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరువను, మర్చిపోయేవాడిని కాదు. అదండి దేవుడికున్న స్టేటస్. అందుకు దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలా రావాలి? ధైర్యంగానే, పిరికివారుగానే. అదండి. ఎక్కడ పని చేయనివ్వండి, దూరంగా, ఎంతో దూరంలో ఉన్నారు మన పిల్లలు, అక్కడున్న వాళ్ళని చూస్తున్నాడు, కాపాడుతున్నాడు. ధైర్యంగా ఉండటమే. వాళ్ళ మీద మనమేమి భయపెట్టుకోవసరం లేదు. మన దేవుని ప్రార్థించడమే. నాయన, నా బిడ్డకి అక్కడ కంచిగా ఉంటావు నువ్వు, నాకేం భయమయ్యా, నేను ధైర్యంగా ఉంటాను, ఆయన త్రోవల్లో నువ్వు ఉంటావు, సహాయం చేస్తావు, నాకేమి భయం లేదు, ధైర్యంగా ఉన్నాను నేను అందుకే అని దేవుడి దగ్గర మనం చెప్పగలగడమే. అలాగా చెప్పాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. కొత్త నిబంధనలో
హెబ్రీయులకు రాసిన పత్రిక ఇందాక యెషయా గ్రంథము 49 అధ్యాయం 14 నుంచి 16 వచనం. ఆయన ఎన్నో 6 హెబ్రీ 6:10 అండి, 6:10 లేదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 10 వచనం చదవండి. మీరు చేసిన కార్యములను అమ్మమ్మ ఇదేంటి అనుకుంటున్నారు? ఇక్కడ సందర్భం ఏంటో చెప్తాను చూడండి. హెబ్రీయులు సంఘం ఏర్పడి 30 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ కష్టాల మీద కష్టాలు వచ్చేస్తుంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏంటి దేవుడు ఏం చేశాడు, మేము ఎన్ని చేసాం, అతనికి బాగా అందరికీ హెల్ప్ చేశాం కదా, ఏంటి మా సంఘాన్ని మర్చిపోయాడు, మమ్మల్ని మర్చిపోయాడని అనుకుంటున్నారు. అప్పుడు ఆయన చెప్తున్న మాట, గ్రంథకర్త చెప్తున్న మాట చూడండి. ఏమన్నాడు? 10 చదవండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంతే. ఎవరైనా ఏదైనా దేవుని విషయంలో చేస్తూ ఉంటే, ఏమిటి మేము అన్నీ చేస్తామండి, దేవుడు ఏంటంటే మాకు ఇలా చేస్తున్నాడని మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా దేవుణ్ణి? ఆదినాన్న గారు అడుగుతారా? మా సమస్య ఏంటంటే ఇంకా తీరటం లేదు, ఏంటి దేవుడు చూడటం లేదా? అది ఏమో మీరు మరణించినంత వరకు తీరదేమో, కానీ దేవుని ప్రశ్నించడానికి మనకు ఒకేమీ లేదు. ఎందుకంటే దేవుడు మర్చిపోవడానికి ఎవరు కాదు, ఆయన అన్యాయస్తుడు కానే కాదు, మరవడు, మర్చిపోడు. అది కన్నులకు వెలుగంటే. ఇలాంటి భావన మనకు కలిగి ఉండాలి. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, మేము చర్చికి అన్నీ ఇస్తున్నాం కదండి, అన్నీ చేస్తున్నాం కదండి, మా ఇంట్లో ఏంటండి ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నారా? అన్ని ప్రార్థనలకు వాళ్ళు రారు కదండి, మేము అన్ని ప్రార్థనలు, లేకపోతే పలానా వాళ్ళు అంతగా ఉంటారు కదా, మేము వస్తాం కదండి, మాకేటండి ఇలాగవుతుంది అని అనుకుంటున్నారా? ప్రశ్నిస్తారా దేవుణ్ణి? ప్రశ్నిస్తారా? కన్నులకు వెలుగు కావాలి మనకి. కన్నులు చూడాలి, చూసే కన్నులు కావాలి. వెళ్తాము, ఒకవేళ మన ఇంట్లో అనారోగ్యం రావచ్చు, దానికి మనం భయపడిపోవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను నా రెక్కల చాటును భద్రం చేసుకుంటాను, నేను కునుకుపోయేవాడిని కాదు, నిద్రపోయేవాడిని కాదు, నన్ను నమ్మండి అని దేవుడు అంటున్నాడు. ఇశ్రాయేలుతో అంటున్నాడు, మనతో కూడా అంటున్నాడు. హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారం అది ఎలా కొనసాగిస్తున్నారు కదా, ఏమండి అన్ని కార్యక్రమాలు ఉంటాం, ఏ కార్యక్రమానికైనా మేము అన్నీ ఇస్తాం, మేము అన్నీ చేస్తాం, అలాగే చేయండి, అంతే, అలాగే చేయండి, అలాగే ఉందాం. ఒకవేళ చేశాడా, జవాబు వచ్చిందా, దేవానికి స్తోత్రమయ్యా, ఇస్తావు నువ్వు జవాబు, అంతే. వెంటనే వచ్చిందా, దేవానికి స్తోత్రం, వాళ్ళ ఇంట్లో వెంటనే నువ్వు ఇచ్చావు నాయన. ఇప్పుడు పెళ్ళి అయింది, వెంటనే పిల్లలు పుట్టారు, దేవానికి స్తోత్రం, అంతే. ఒకవేళ ఎవరికో లేట్ అయిపోయింది, బాగా ఆలస్యమైంది, నాయన నీ చిత్తం నాయన, ప్రశ్నించడానికైతే మాకైతే హక్కు లేదు నాయన. మేము జాగ్రత్తగా ఉంటాం, ఆలోచిస్తాం, మాట్లాడేటప్పుడు ఆలోచిస్తాం అని అనుకునే వారముగా మనం ఉండాలి. నా కన్నులకు వెలుగెమ్మని ఎవరు అంటున్నారు? దావీదు అంటున్నాడు. ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, ఈ ఈ ఈ ఈ నాలోనే నన్ను ప్రశ్నించే ఒకరు ఉన్నారు. ఎవరైనా? అంతరాత్మ అనే ఆయన ప్రశ్నిస్తుంటాడు. అయితే ఇక్కడ మనం మంచి పని ఒకటి చేయాలి. అపోస్తుడైన పౌలు చేసిన పని మనం చేయాలి. బయట నుండి వచ్చే శత్రువుల కంటే, బయట నుంచి అంటే అందరూ అని చెప్పే మాటలు అవి వాటికంటే, అంతరంగపు ఆలోచనలే మనకి గొప్ప శత్రువు అండి. మనకి చెడ్డ ఆలోచనలు అనేవి ఎవరికి కనబడవు మనకు వచ్చినట్లుగాను. ఒకవేళ ఒక చెడ్డ ఆలోచన వచ్చిందనుకోండి, ఏంటి నిన్ను దేవుని కుమారుని ఇలా చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు అనేవి అంతరంగంలోంచి వచ్చేవి ఎవరికి కనబడవు, కానీ అవి కూడా మనకి శత్రువులే. ఇప్పుడు ఇక్కడ ఎవరికి శత్రువులు ఎక్కువ ఉన్నారు అన్నాను అమ్మ? ఒకసారి ఎవరికి శత్రువులు ఉన్నారు? దావీదుకి శత్రువులు ఎందుకు ఉన్నారు అంటే, దావీదు ఒక భూభాగం మీద రాజుగా ఉన్నాడు. దావీదు చుట్టూ ఉన్న దేశాల పేర్లు ఏంటివి? ఫిలిస్తీన్లు ఉన్నారు, యుద్ధానికి ఎప్పుడూ వస్తారు. ఎందుకంటే ఆ భూభాగాన్ని ఆక్రమించేసుకుందామని, దావీదు ఉన్న భూభాగాన్ని ఆక్రమించేసుకుందామని.
ఆ పైన సిరియన్లు ఉన్నారు, వాళ్ళు యుద్ధానికి వస్తారు. ఈ కిందన అమ్మోనీయులు ఉన్నారు, వాళ్ళు యుద్ధానికి వస్తారు. ఆ కిందన ఎదోమీయులు ఉన్నారు, వాళ్ళు యుద్ధానికి వస్తారు. ఆ పక్కన యోబిసీలు ఉన్నారు, వాళ్ళు యుద్ధానికి వస్తారు. వీళ్ళందరూ యుద్ధానికి వచ్చి ఎలాగైనా వాళ్ళ దగ్గర నుంచి కపాన్ తీసుకోవాలని, ఏ పన్నులు తీసుకోవాలని, బంగారం పొందుకోవాలని అవన్నీ యుద్ధాలు చేస్తూ ఉంటారు. అలాగా దావీదుకు చుట్టూ ఉండే శత్రువులు చాలామంది ఉన్నారు. ఈరోజు మనకు శత్రువులు ఎవరైతే, మనకు శత్రువులు ఎవరు? యవనస్తులకు ముఖ్యంగా ఎవరు శత్రువులు? మనకు ఎవరండి శత్రువులు? మనలో వచ్చే ఆలోచనలే. చెడ్డ ఆలోచన, ప్రతి చెడ్డ ఆలోచన మనకు శత్రువే. ఏమండి, నేను ఫలానా వాళ్ళు ఇలా చేద్దాం, అలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం, నా లోపల వచ్చేస్తాను నేను చాలా ఆలోచనలు. అప్పుడు నేను ఫెయిల్ అయిపోయాను. ప్రార్థన చేసుకోవాలి. అందుచేత మనం ఏమనుకున్నామంటే, మాకు శత్రువులు ఎవరు ఉన్నారండి? అందరూ మా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు మాతో కర్రలు పట్టుకొని రావట్లేదు, కత్తులు పట్టుకొని రావట్లేదు, గొడవలు చేయడానికి రావట్లేదు, అందరం ప్రశాంతంగా ఉన్నామండి, వాళ్ళు మేము మంచిగా ఉంటామండి, వీళ్ళతో మేము మంచిగా ఉంటామండి, ఈ పక్కన వాళ్ళతో మంచిగా, ఈ వీధిలో ఉన్నవారు అందరితో మేము మంచిగా ఉంటామంటే మంచిదే. కానీ నీ అంతరంగంలో వచ్చే ఆలోచనలు మంచివా చెడ్డవా? మంచివా చెడ్డవా? ఒకవేళ అంతరంగంలో నుంచి చెడ్డ ఆలోచన ఏదైనా వస్తే, ప్రతి చెడ్డ ఆలోచన కూడా ఒక దెయ్యము, ఒక దెయ్యం. ఇప్పుడు చెప్పండి, మనకు శత్రువులు ఉన్నారా లేరా? లేరా? ఉన్నారండి. అప్పుడు మనం ఏం చేయాలంటే, మన 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 ఆలోచనలన్నిటినీ కూడా ఎవరికి చెరపట్టాలంటే యేసు ప్రభు వారికి చెరపట్టేయాలి. అంతే. ప్రభువా, నన్ను కాపాడయ్యా, సహాయం చేయను నాకు. అలాగ ఒక ఆయన చెరపెట్టాడు. ఎవరు చెరపెట్టారండి? ప్రతి ఆలోచనను ప్రభువుకు చెరపెట్టడం అంటే ఏంటంటే, ఏదైనా చేయాలంటే ప్రతి దానికి ప్రభు దగ్గర నుంచి ఆలోచన తీసుకుంటాడు, ప్రభు దగ్గరికి ఆలోచన పంపిస్తాడు. ఇది చెయ్యొచ్చా, చేయకూడదా, చేయొచ్చా, చేయకూడదా, చేయొద్దు, మానేస్తాడు, చేస్తాడు. అలా చేసిన వారు ఎవరు? కొత్త నిబంధనలు బైబిల్లోని ఒక ఆయన ఉన్నారు. ఎవరండి? అపోస్తుడైన పౌలు అలా చేశాడండి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము. పౌలుకు వచ్చే ప్రతి ఆలోచనను క్రీస్తు చెరకి లోబరిచాడు. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. పౌలుకు వచ్చే ప్రతి ఆలోచనను క్రీస్తుకు చెరపట్టెను, పంపించేశాడు, అంటే లోబరిచెను. ఈరోజు ఏమండి, కన్నులకు వెలుగంటే ఏమనుకున్నారు? ఏదైనా ఒక ఆలోచన వస్తూ ఉంటే, అవును కదా, ఎందుకు ఇలాగ ఆలోచిస్తున్నాను ప్రభువా, ఇది ఆలోచించవచ్చా, ఆలోచించుకో. ఒక యవనస్తుడు అనుకోవాలి, ఒక ఇంటి యజమాని అనుకోవాలి. అలా అనుకుంటే గనుక వారు కన్నులకు ఏముంది? వెలుగుంది. ఏమీ భయం ఉండదు ఇంకా. ఈ వచనంలో పౌలు ప్రతి ఆలోచనను క్రీస్తుకు చెరపెట్టేశాడు, అన్నీ మంచివే చేస్తున్నాడు. అందుకే బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే. ఇప్పుడు కానీ నేను చచ్చిపోయాను అనుకోండి, నేను ప్రభు దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోతాను. ఎందుకంటే ప్రభు నన్ను రిసీవ్ చేసుకుంటాడు. ఎందుకంటే అన్నీ అతనితో చేశాను నేను. ఆయన నన్ను రిసీవ్ చేసుకుంటాడు, నాకు హ్యాండ్ ఇస్తాడు, తీసుకుంటాడు, రిసీవ్ చేసుకుంటాడు, నన్ను ఆయన పట్టుకుంటాడు, నన్ను ఆయన దగ్గర చేర్చుకుంటాడు. అందుకు అంత ధైర్యం వచ్చింది ఆయనకి. కాబట్టి కన్నులకు వెలుగివ్వము అని ఎవరంటున్నారు? అప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలి పౌలుకు తెలుసా తెలియదండి? తెలుసు, బాగా తెలుసు ఆయనకి. బాగా ప్రార్థన చేస్తాడు. మనం ప్రార్థన చేసినప్పుడు కొన్నిటి కోసం మనం అనుకోకుండా మనకి నష్టం చేసే వాటిని కూడా అడుగుతాం. నాకు కేటీఎం బైక్ ఉన్నాయని ఒక యవనస్తుడు అడిగాడు అనుకోండి, అది ఎంత స్పీడ్గా వెళ్తుంది? ప్రమాదం జరిగితే ఏమవుతాడు? చనిపోతాడండి. నీకు ప్రమాదం నాన్న, నీకు అది ఇవ్వను నేను. అడుగుతారు అన్ని తల్లిదండ్రులను. వాళ్ళకి తెలుసు, తల్లిదండ్రులకు అమ్మో ఇది వీడికి మంచిది కాదని తెలుసు. మరి మన దేవుడికి ఎంత తెలుసు?
ఆయన శాశ్వతుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు. ఆయనకు తెలియదంటే ఏముంది అసలు? ఏమీ లేదు కదా. మనకి ఏది చేయాలో అంతా తెలుసు. ఒకవేళ జవాబు ఇంకా త్వరగా రాలేదనుకోండి, అంత మాత్రాన్ని మర్చిపోయాడా? మర్చిపోయేవాడు కాదు. అందుచేత ప్రియమైన సహోదరులారా, బయట నుండి వచ్చే శత్రువుల కంటే అంతరంగ ఆలోచనలే గొప్ప శత్రువులని, ఆ శత్రువును ఓడించుట ఎంతో ప్రాముఖ్యమైనదని పౌలుకి తెలిసిన దాన్ని బట్టి పౌలు ఎప్పుడు కూడా ప్రతి ఆలోచన ఎవరికి పంపిస్తున్నాడు? ఈ ఆలోచన రైటా తప్ప, ఈ ఆలోచన రైటా తప్ప, ఈ ఆలోచన చేయొచ్చా చేయకూడదా, దీని ప్రకారం నేను ఆలోచించవచ్చా ఎప్పుడు కూడా పౌలు నిరంతరము ఎవరి సన్నిధిలో ఆ మాట అడిగేవాడంటే దేవుణ్ణి, ప్రభువుని అడిగాడు. దావీదు కూడా శత్రువుల దగ్గరికి వెళ్ళే ముందు, ఈ శత్రువు దగ్గరికి నేను వెళ్తే ఓడిపోతానా గెలుస్తానా అని ఎవరు అడిగేవారు? అడగలేదా నారాయణరావు గారు? ఎవరు అడిగేవారండి? దావీదు అడిగేవాడండి. కేయినాను మీదకి వెళ్ళేటప్పుడు అడిగాడు, ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేశాడు, మేము శత్రువు మీదకి వెళ్తున్నాను, గెలుస్తానా ఓడిపోతానా? ఎవరికి తెలుసండి గెలుస్తానా ఓడిపోతానని? కొంతమంది అంటారు దేవుడే చూసుకుంటాడు, వెళ్ళిపోదాం ముందు. అది ఎలాగా? చూసుకోవాలి, ఆ లెక్కలు చూసుకోవాలి, తెలియాలి దేవుడు ఆలోచన ఏంటో తెలిసి మనం అడుగేయాలి. యవనస్తులు, ప్రతి యవనస్తురాలు కూడా, మనమైనా కూడా ప్రతి ఆలోచనను ఆయనకు చెరపట్టాలి. అలాంటప్పుడు మన కన్నులకు వెలుగు ఉంటుంది, మన కన్నులు వెలుగుగా ఉంటాయి. అది కన్నులకు వెలుగంటే. అందుచేత మనము ప్రస్తుతము ఎక్కువగా ఆలోచిస్తున్నదంతా భౌతిక సంబంధమైనది ఆలోచిస్తాం. కానీ ఇది భౌతిక సంబంధమైనది కాదు. ఈ కన్నులకు వెలుగు అనేది ఇది ఆత్మ సంబంధమైనది. అది మనం గుర్తుపెట్టుకుందాము. అప్పుడు 3-4 వచనాల్లో 1-2లో చదివేశాం కదండి, దానికి ఇదంతా చెప్పుకున్నాము. 3-4 వచనాల్లోని దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. రెండో పాయింట్ అది. ఒకటి అక్కడ రాశాను, దావీదు దేవుణ్ణి ప్రశ్నించుట, అది 1-2 వచనాలు. 3-4 వచనాల్లో దావీదు దేవునికి విజ్ఞాపన చేయుట. 3-4 వచనాలు. దావీదు దేవునికి విజ్ఞాపన చేయుట మార్చుకున్నాడు. విజ్ఞాపన చేయుట. ఒకసారి జాగ్రత్తగా ఈ 3-4 వచనాలు చదవండి. జాగ్రత్తగా చదవండి. 3-4 వచనాలు. 1 నెంబర్ 1 3వ వచనం చదవండి. 13వ కీర్తనలోకి వెళ్ళిపోవాలి వెంటనే. నా దేవా, ఒకసారి నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. అది మొదటి పాయింట్. ఏమండి, దావీదు అంటున్నాడు, నా మీద నీ దృష్టి ఉంచు అంటే దావీదు మళ్ళీ ప్రార్థనలోకి వెళ్ళాడు. అంటున్నాడు, అయ్యా ఎంతకాలం అయ్యా వదిలేస్తావు నన్ను, ఒకసారి దృష్టి పెట్టు, నా మీద దృష్టి ఉంచు అని అంటున్నాడు. నా మీద దృష్టి ఉంచి నాకేమేమంటున్నాడు? ఉత్తరం అంటే జవాబు ఇవ్వమంటున్నాడు. అంతే, జవాబు ఇవ్వు, నాకు ఉత్తరం ఇవ్వు అంటే నా ప్రార్థనకు జవాబు ఇవ్వు, అది అని అర్థం. నా ప్రార్థనకు జవాబు ఇవ్వు. వేడుకోవాలండి అలాగా. నా ప్రార్థన జవాబు ఇవ్వయ్యా, మా పిల్లలకి వివాహం లేదు ఏదైనా నేను ఎదగాలయ్యా దేవుళ్ళో, ఎలాగా నాకు సహాయం చేయి, నాకు ఆలోచనలు బాగా రావట్లేదు, నా ప్రార్థన జవాబు ఇవ్వు. 2 తర్వాత చదువున్నాను. తర్వాత నాకు మరణ నిద్ర రానివ్వద్దు. ఆగండి. నాకు మరణ నిద్ర రానివ్వకు అంటే దావీదు అంటున్నాడు, భౌతిక మరణం ఇప్పుడప్పుడే ఇవ్వద్దు, నాకు భౌతిక మరణం ఇవ్వద్దు. ఎందుకు ఇలాగ అంటున్నాడండి? అమ్మా, శత్రువు వస్తే ఎందుకు వస్తాడు చెప్పండి? ఎందుకు వస్తాడండి? ఏం తీసేయడానికి వస్తాడు? ప్రాణం తీయడానికి వస్తాడు కదా. ఎంతోమంది శత్రువులు ఉన్నారు, ఎవరైనా వచ్చారనుకోండి ప్రాణమే తీస్తారు మొదట.
అందుకే అబషాలోము మీదకి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ అంటారు, అబషాలోం సొంత కొడుకే. అయితే వాళ్ళందరూ అంటారు, దావీదు నువ్వు యుద్ధానికి రాకయ్యా, నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్తాంలే. నువ్వు ఎంతమందితో సమానం తెలుసా? 10,000 మందితో నువ్వు సమానం. 10,000 మందితో నువ్వు సమానం. నువ్వు ఉండి ఇక్కడే ఉండు. శత్రువులు ఎక్కువైపోయారు. అందుకే అంటున్నాడు, నేను మరణిస్తే ఎలాగా, కొంతకాలం ఉంచు, నాకు భౌతిక మరణం ఇవ్వద్దు. మూడో పాయింట్ చదవాలి త్వరగా. నా శత్రువు నాపై గెలవనివ్వకు. నా శత్రువు నాపై గెలవనివ్వకు. అంటే దాని అర్థం ఏమిటంటే, నా శత్రువులు నన్ను చంపనివ్వకు. నా శత్రువులు నన్ను చంపనివ్వకు. సౌలు కుమారులు ఒకరోజు ఒక చోట చనిపోయారండి, ఒక కొండ మీద. చనిపోయిన తర్వాత ఫిలిస్తీన్లు ఏం చేశారు తెలుసండి? వాళ్ళ తల మొండ వేరు చేసి తీసుకెళ్ళి వాళ్ళ కోవుల్లో పెట్టారు. ఎంత అవమానం చూడండి. మేము ఎవరిని కొట్టొచ్చామంటే వాళ్ళ శవాలు అలా వేలాడి తీశారు, వాళ్ళ పట్టణాలు తీసుకెళ్ళిపోయి. అవమానం. అప్పుడు యాబేష్ గిలాదు వారు వెళ్ళి రహస్యంగా వెళ్ళి అవి కిందకి దించి తీసుకొచ్చారు. ఒక శత్రువు ఒకవేళ నా శత్రువు నన్ను చంపేస్తే ఎవరికి అవమానం? దేవుడికి అవమానం. అందుకే గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా దావీదు ఏమంటాడంటే, గొలియాతు ఏంటి నేనేం కుక్కను అనుకుని కర్ర పట్టుకొని వస్తున్నావా అని వారి దేవతల పేర్ల చొప్పున ఎన్నో శాపనార్థాలు పెడతాడు దావీదుకి. అప్పుడు దావీదు ఒక మాట అంటాడు, యుద్ధము నేను కాదు వచ్చుతుంది, నా వెనక యెహోవా ఉన్నాడు. గెలిచేశాడు. ఎంతోమంది శత్రువులు ఓడించాడు దావీదు. అందుకు దావీదు కోరిక ఏంటంటే, నా శత్రువు నాపై గెలవనివ్వద్దు. అలా గెలిస్తే నీకు అవమానం వస్తుందయ్యా. అందుకు ప్రార్థన చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఒకవేళ ఒక వ్యక్తి పాపంలో ఉండిపోయి చర్చకొస్తూ పాపంలో ఉండిపోయి ఎవరికి అవమానం? చెప్పండి అమ్మ, ఎవరికి అవమానం? ఒక ఆయన ఏదో త్రాగి ఎవరికి తెలియకుండా అన్నీ చేసి చర్చకు వచ్చేస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి వల్ల అవమానం దేవునికి. మీరు అనుకోవచ్చు ఎవరికి తెలియదు అనుకోవచ్చు. అప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూస్తే వెళ్ళాను భరత్, ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళారా, మన శత్రువు అక్కడ ఎవరంటే ఆ మద్యపానం. ఆ మద్యపానం చేతిలో నేను చచ్చిపోయాను. అది గెలిచింది. ఒక చుట్ట నన్ను ఓడించింది, చుట్ట గెలిచింది. ఒక వ్యభిచారం నన్ను గెలిచింది, నేను ఓడిపోయి చచ్చిపోయాను. ఇవన్నీ కూడా శత్రువులు. ఇప్పుడు ఒక డ్రగ్ నన్ను గెలిచింది, ఒక సినిమా నన్ను గెలిచింది, ఏదైనా చెడ్డ కార్యం నన్ను గెలిచింది, నేను ఓడిపోయాను, చచ్చిపోయాను. ఇగో నా శత్రువు నాపై గెలవనివద్దు. మనం ఏమనుకోవాలి తెలుసా? నాయనా, ఏ చుట్ట నన్ను గెలవకూడదయ్యా, ఏ చెడ్డ అలవాటు నన్ను గెలవకూడదయ్యా, నా కన్నులకు వెలిగివు అని ప్రార్థన చేసుకోవాలి. ఏ పాడు వ్యసనం నన్ను గెలవకూడదయ్యా, నేను ఓడిపోకూడదు. నేను అలా ఉండిపోతే ఎక్కడో సినిమాల్లో కనిపిస్తే ఎవరికైనా పాస్టర్ గారు సినిమాలు చూస్తున్నారు, పాస్టర్ గారు పలానా చెడ్డ పనులు చేస్తున్నారని ఎవరికి అవమానం? చెప్పండి, ఎవరికి అవమానం? ఈరోజు ఎంతమంది లేరు అలాంటి వాళ్ళు? తెల్ల బట్టలు వేసుకొని సారా కొనుక్కున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఓడిపోయిన వాళ్ళు. వాళ్ళ కన్నులకు వెలుగు లేదు. వాళ్ళు యేసునామములో ప్రార్థన చేస్తారు. మనమైనా కూడాను భార్యను కొట్టేసినా, భార్యను తిట్టేసి చంపేసినా, ఇంకేం చేసినా, ప్రేమించకుండా ఏం చేసినా, ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారు? గదిలోని. అది గదిలోనే జరుగుతుంది, ఇంట్లోనే జరుగుతుంది. అక్కడ కెమెరాలు ఉన్నాయి. నువ్వు ఓడిపోయావు, నువ్వు చచ్చిపోయావు, నిన్ను ఓడించింది అది. నా కన్నులకు వెలుగు. ప్రార్థన
నా కన్నులకు వెలిగివు. ప్రార్థన. నువ్వు అనుకుంటున్నావు నీ లోపల జరుగుతున్నది ఎవరికి కనబడట్లేదు కాబట్టి లోపల ఏవైనా నేను ఆలోచించుకుంటాను, నాకేం పర్వాలేదులే, ఎవరు చూస్తున్నారు, ఆ దానియలు అనేది చూస్తున్నాడా, అక్క చూస్తుందా, అత్త చూస్తుందా, మేనమామ చూస్తున్నా, ఎవరు చూడట్లేదు, ఎన్నో జరుగుతున్నాయి లోపల. నువ్వు ఓడిపోతున్నావు, చచ్చిపోతున్నావు. నువ్వు చచ్చిపోయావు దేవుడి ఎదుట. నిన్ను బ్రతికించాడు కదా ఆయన. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా అండి? మీ అపరాధముల చేతును పాపముల చేతును మీరు చచ్చిన వారై ఉన్నప్పుడు క్రీస్తు మిమ్మల్ని తిరిగి బ్రతికించాడు. మళ్ళా బ్రతికిన వాడు చచ్చిపోతున్నావు, నువ్వు శత్రువు చేతులు చిక్కుపోతున్నావు. అందుచేత దావీదు ఏమంటున్నాడంటే, నా శత్రువు నాపై గెలవనీయకు. అలా మనకు ప్రార్థన ఉండాలి. ఏ చెడ్డ కార్యం నన్ను గెలవకూడదు. ఒకవేళ నాకు లేమి ఉండొచ్చు, నేను బీదవాడినై ఉండొచ్చు, నేను అయినప్పటికీ కూడా ఏ పాపంలో పడిపోకుండా నాయనా నన్ను కాపాడని మనం ప్రార్థన చేసుకోవాలి. అది విజ్ఞాపన చేయాలండి. అలాంటి విజ్ఞాపన దేవుని సన్నిధిలో మనం చేస్తే అప్పుడు మన కన్నులకు ఏముంది? అది వెలుగండి. నా కన్నులకు వెలిగిమ్ము, నా కన్నులకు వెలిగిమ్ము, అంతే. అంతే తప్ప నాకు రేమండ్ స్పెట్స్ ఉన్నాయి, నా కన్నులకు బాగానే ఉంది ఏమనుకుంటున్నామా? నా కళ్ళు కళ్ళజోళ్ళు లేవు, నా కళ్ళు బాగున్నాయండి పర్వాలేదని అనుకుంటున్నామా? ఈ కన్నుల గురించి మాట్లాడట్లేదు ఆయన. అంతరంగంలో ఉన్న మనోనేత్రాల గురించి మాట్లాడుతున్నాడు. రోజు నీలో యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధాన్ని గెలవడం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ప్రతిరోజు క్రైస్తవుడు పోరాటం చేయవలసింది. ఎందుకంటే క్రైస్తవుడు జట్టి అయిన వాడు, క్రైస్తవుడు వ్యవసాయదారుడు, క్రైస్తవుడు ఒక యుద్ధంలో ఉన్న రంగంలో ఉన్న సైనికుడు. సైనికుడు ఎప్పుడు డ్రెస్ వేసుకుని అలా ఉంటాడు యుద్ధంలో. అలాంటి వాడు కాబట్టి కళ్ళు కానీ సరిగా కనబడకపోతే చచ్చిపోతాడు, అతను చనిపోతాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు ప్రార్థన ఏంటంటే, నా శత్రువు నన్ను ఓడించాడంటే అవమానం ఎవరికి? నీకే అవమానం. ఒకరోజు ఒక చెడ్డ పని చేశాడు దావీదండి, చేశాడు కదా. అప్పుడు నాతాను ప్రవక్త వచ్చిన తర్వాత అతను ఒక మాట అన్నాడు, నువ్వు చేసిన పని వల్ల చాలామందికి నువ్వు హేతువైపోతావయ్యా అని అన్నాడు. మనం చేసిన సంఘంలో చేసిన పనుల వల్ల రేపొద్దున మీ పిల్లలు పెళ్ళి చేస్తారు కదా, మన పిల్లలకు మనం పెళ్ళి చేస్తాం కదా, అక్కడైనా కానీ ఎక్కడైనా కానీ ఏ పనిలోనే కానీ దేవుడికి మాత్రం మీరు హేతు కాకూడదు. వాళ్ళు వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి ఏం వదిలేసి వెళ్తారు తెలుసా? ఆ చర్చి వాళ్ళు అలాంటి వాళ్ళని అంటారు, చర్చి మీదకి వస్తుంది దాని నింద. నువ్వు వెళ్ళిపోతావు మామూలుగా, నువ్వు దులుపుకుంటూ, నేను వెళ్ళిపోతాను దులుపుకుంటే ఏదో చెడ్డ పని చేసి, కానీ ఆ పరమ తండ్రికి అవమానం, ఆ పరమ తండ్రికి అవమానం. అమ్మో, కన్నులకు వెలిగిస్తే, ఆ కన్నులు చూచే కన్నులైతే, ఆ కన్నులు వెలుగు సంబంధమైన కన్నులైతే దావీదు అంటున్నాడు, ఇలాగంటున్నాడు, నా మీద దృష్టి ఉంచి నాకు జవాబివ్వు, నాకు ఉత్తరం ఇవ్వు. రెండోది అంటున్నాడు, నాకు మరణ నిద్ర రాని ఒక భౌతిక మరణం ఇచ్చేయవద్దు. చాలామంది శత్రువులు ఉన్నారు కదా, అయితే నా శత్రువు నాపై గెలవనివ్వద్దు. ఈరోజు మన శత్రువులు మన ఆలోచనలే. ప్రతి చెడ్డ ఆలోచన ఒక శత్రువే, ప్రతి చెడ్డ కార్యం ఒక శత్రువే. ఆ శత్రువుని మనం గెలవాలంటే సూత్రం ఏంటి? పౌలు ఏం చేశాడు? పౌలుకు వచ్చే ప్రతి ఆలోచన ఎవరికి చెరపెట్టాడు? ప్రభువా, నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు దానికి సంతకం పెట్టి అప్పుడు పంపించు నా దగ్గర, ఓకే అంటేనే అప్పుడు నేను వెళ్తాను ముందుకని అంటున్నాడు. ఓకే ఎవరు చేయాలి? సిగ్నేచర్ ఎవరు చేయాలండి? యేసు ప్రభు వారు చేయాలి. దాని మీద సీలు వేయాలి. నీకు వచ్చిన ఆలోచన కరెక్ట్, నువ్వు వెళ్ళిపో అని అంటే ఓకే వెళ్తాడు, లేకపోతే స్టాప్ అయిపోతాడు. అప్పుడు యేసు ప్రభు వారు మంచి వైపు నడిపిస్తారా, చెడు వైపు నడిపిస్తారా? ఎంత మంచి? పరలోకానికి తీసుకెళ్ళే మంచి. నీతి మార్గము, సత్య మార్గము, జీవ మార్గము, పరలోక మార్గం. నువ్వు అలాగే నడుస్తావు, నీ కార్యాలు అలాగే ఉంటాయి, నీ ఆలోచనలు అలాగే ఉంటాయి, నా ఆలోచనలు అలాగే ఉంటాయి. అందుచేత మనం ఎంతో పెర్ఫెక్ట్గా తయారైపోతాము, సంపూర్ణమవుతాము, సంపూర్ణ సిద్ధి పొందుకుంటాము, పరలోకమందు ఒక దినాన్ని ఉంటాము. అందుచేత ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు, నా శత్రువు నాపై గెలవనీయవద్దు, నా శత్రువు నన్ను చంపకూడదు. ఒకరోజు జరిగిన సంఘటన చెప్తాను చూడండి. ఆ పర్వతం మీద ఏం జరిగిందంటే, మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయంలో ఉంది. ఆ పర్వతం మీద ఏం జరిగిందంటే, మొదటి సమూయేలు గ్రంథము తీయండి ఒకసారి. ఆయనకి బాగా దెబ్బలు తగిలేస్తాయి. ఎవరికి బాగా దెబ్బలు? సౌలుకండి. సౌలుకి దెబ్బలు తగిలేస్తాయి 31వ అధ్యాయంలో.
చూడండి ఒకసారి చదువుతాను. అంటే గిల్బోవా పర్వతం పేరు. ఒకసారి 2వ వచనం నేను చదువుతాను చూడండి. 2వ వచనం, సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. చచ్చిపోయారు ముగ్గురు చచ్చిపోయారండి. యుద్ధములో సౌలు ఓడిపోవచుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయములు నొందెను. ఎవరు పడ్డారు గాయాలు? సౌలు. ఇక్కడ సౌలు, దావీదు కాదు, సౌలు పొందాడు కదండి. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు. ఏమిటంటున్నారండి? అపహాస్యము. ఒక సాతాను యొక్క సైన్యము, ఒక చెడ్డ అలవాటు, ఒక సిగరెట్టే ఒక చెడ్డ అలవాటు, ఒక పాన్ పరాగే చెడ్డ అలవాటు, ఒక కైనే చెడ్డ అలవాటు. ఒక కైనాతో బంధించబడిన వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇక్కడ, నాయన ఇవో ప్రమాణం చేసుకుంటున్నాను, నన్ను కైనా ఓడించడం ఏంటి, నన్ను సిగరెట్ ఓడించడం ఏంటి, నన్ను చెడ్డ అలవాటు ఓడించడం ఏంటి, నీకోసం బ్రతుకుతానయ్యా, దాన్ని నేను త్యాగం చేస్తాను నీకోసం. సౌలు అక్కడ గాయాలైపోయిన తర్వాత బాగా దెబ్బలు తగిలేసాయి, యుద్ధ రంగంలో ఉన్నాడు, పర్వతం మీద ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అసలు ఫిలిస్తీన్లు సున్నతి లేనివారు, నేను దేవుని కుమారుని, రాజుని, వీళ్ళ చేతిలో నేను చచ్చిపోతే ఎంత అవమానం. అప్పుడు ఏం చేశాడు తెలుసా అండి? ఒక కత్తి తీసుకొని అతనే పొడి చేసుకున్నాడు. ఇలాంటి వాళ్ళ చేతిలో నేను చావడబెట్టి, అంత పౌరుషం. మరి మనకేదా పౌరుషం? యేసుప్రభు వచ్చిన తర్వాత ఉన్నాం. ఎంతకాలం అయిపోయింది యేసుప్రభు వచ్చి? 22,000 సంవత్సరాలు అయిపోయింది. ఎంత బోధ మనకుంది. పౌరుషం ఏది మనకి? పంతం ఏది? వాళ్ళు చేశారు కదండి, చేయొద్దు అంటారు ఏంటండి మీరు అని అంటారు. కానీ అయ్యో సేవకులు చెప్తున్నారు కదా, మానేద్దాం, ఇలా ఉండొద్దు, ఇలా బ్రతుకుదాం, బైబిల్ చెప్తుంది కదా, ఇలా ఉందాం అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంటి దగ్గర ఎవరున్నారు? దేవుడు లేడా? ఆదివారం ఒక్కరోజు దేవుడు ఉంటాడా? సోమవారం నుంచి ఉండడా దేవుడు? శనివారం వరకును. కానీ సోమవారం శనివారం వరకు మనం ఎలాగుంటాం? ప్రత్యేకంగా ఉంటామా? శత్రువు చేతులు ఓడిపోతున్నామా, గెలుస్తున్నామా? ప్రార్థన చేసుకుంటున్నామా, నాయనా నన్ను నా శత్రువు చంపడం ఏంటి? నా కన్నులు ఎంతవరకు ఇంకా కన్నులు చీకటిగా ఉంటాయి? ఎంతవరకు కన్నులు చీకటిగా ఉంటాయి? నేను చీకటిలో ఉన్నాను, వెలుగులో బ్రతుకుతాను, వెలుగులో ఉంటాను. నా కన్నులకు వెలుగిమ్ము. ఆ తర్వాత చెప్పాడు చూడండి, చివరి 4వది, నా కన్నులకు వెలుగిమ్ము అంటే అర్థం ఏంటంటే, 4వ పాయింట్ అందులోనే 13వ కీర్తనలో, నా కన్నులకు వెలుగిమ్ము అంటే అర్థం ఏంటంటే, నాకు విజయాన్ని ఇవ్వు, విజయాన్ని చూసే అవకాశం ఇవ్వు, విజయాన్ని చూచే అవకాశం ఇవ్వు. ఓడిపోకూడదు నేను, ఇవ్వు. అమ్మా, యేసుప్రభు వారు విజయశాలే అపజయశాలా? విజయశాలండి. ఆయన ఓడిపోయాడా? కలవరి కొండ మీద ఎవరెవరికి జరిగింది యుద్ధం? సాతానికి, ఇంకెవరికైనా? యేసుప్రభు ఛాంపియన్. అక్కడ డిపెండబుల్ ఛాంపియన్ కాదు, ఒరిజినల్ ఛాంపియన్. ఆయన సంవత్సరాలు పెట్టి ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాడు. ఆయన ఆదాము పాపం చేసిన దగ్గర నుంచినండి, కడపటి ఆదాము అని యేసుప్రభు వచ్చినంత వరకు కూడా ఎవరు గెలిచారండి యుద్ధంలోని? సాతానే గెలిచాడు. ఆ రోజు కలవరి కొండ మీద ఛాంపియన్ ఎవరు అండి? చెయ్యి ఎత్తాడు పైకి, నేను ఛాంపియన్ అని. మరణాన్ని జయించేశాడు, పాపాన్ని జయించేశాడు, సాతాను అధికారాన్ని ఓడించేశాడు, సాతాను చితకదొక్కేశాడు కాళ్ళ కిందేసి. ఓడిపోయాడు సాతాను, విజయాన్ని ఇచ్చాడండి. ఇప్పుడు దావీదు కూడా అంటున్నాడు, నా కన్నులకు వెలిగిమ్ము నాయనా, నాకు విజయం కావాలయ్యా, విజయాన్ని చూడాలి నేను, నా మనోనేత్రాలు వెలిగించు. ఇప్పుడు క్రైస్తవుడికి విజయం ఏది చెప్పండి? ఏదండి విజయం? ఏదైనా ప్రతికూల పరిస్థితులు వస్తే అలాంటప్పుడు మనం ఎప్పుడు ఏమనుకోవాలంటే, ఎవరైనా ఏమనంటే, మా దేవుడు చూస్తాడయ్యా,
మా దేవుడు చేస్తాడయ్యా, మా దేవుడు మాకు తోడుగా ఉంటాడయ్యా, మాకేం భయం లేదు అని అందరికీ చెప్పడమే. ప్రతి పరిస్థితిలో జాగ్రత్తగా ఉండటమే. కావున మనందరం కలిసి దేవుణ్ణి కనపరుద్దాం. ఇంకొక 5వ వచనం ఉండిపోయింది. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా మనం ఆలోచన చేద్దాము. కావున వెలుగివ్వు, నా కన్నులకు వెలుగివ్వు అంటే నాకు విజయాన్ని చూసే అవకాశం ఇవ్వు. క్రైస్తవుడు విజయం పొందాలి. దావీదు ఏం పొందాలనుకుంటున్నాడు? దావీదు ఏం పొందాలనుకుంటున్నాడంటే ఏం చూడాలనుకుంటున్నాడు? అపజయాన్న విజయాన్న? క్రైస్తవుడు ఏం చూడాలి ప్రతిరోజును? అపజయాన్న విజయాన్న? విజయాన్ని చూడాలంటే మన ఆలోచనలు ఎవరికి చెరపట్టాలి? యేసు ప్రభు గారికి చెరపట్టడమే. వెంటనే వెళ్ళిపోవాలి, గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవడమే. నాయన ఈ పరిస్థితి వచ్చింది, ఎలా విడుదల అవ్వాలి? నాకు చెప్పు నాయన, నాకు చెప్పు స్వామి, నాకు చెప్పు తండ్రి, నేను ఇలా చూడను, నా దృష్టి అంతా నీ మీద ఉంచుతానని మనం అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. గొప్ప దేవుడైన, మంచి దేవుడైన, నమ్మదగిన దేవుడు. కాబట్టి ఇంకా చాలా విషయాలు మనం భవిష్యత్తులో దేవుడు మనకు నేర్పించాలని కోరుతూ, ఎంతవరకు ఓపిక శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది.